హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇప్పుడున్న ఈ డైరెక్టర్ చాలా మంచి మంచి సినిమాలు నేను అందుకే ఫస్ట్ పిక్చర్ అసలు మనసుతో ఎందుకు చేశాడు అసలు నీకు మనసు లేదు కదా మనసుతో ఎందుకు చేశాడు అలాగే ఇప్పుడు తిరగబడ స్వామిలో కూడా సరదాగా వెళ్తుంది. అక్కడి నుంచి కామిక్ జోన్ స్టార్ట్ అవుతుంది, రఘుబాబు ట్రాక్ స్టార్ట్ అవుతుంది. అలా వెళ్తూ ఇంకా 25 minutes క్లైమాక్స్ ఉందనగా థియేటర్లో గూస్ బంప్స్ నేను గ్యారెంటీ సార్. అవునా? ఓం ఆర్దేచ అని ఇలా వేసిన చెయ్యి ఇలా నొక్కుతాడు హీరో. కామేచ ఆమె ఇలా చూస్తాడు. నాతి చరామి అప్పుడు గట్టి పడ మోగుతుంది సార్. ఒక్కసారి తిరగబడ్డాడు. ఒకసారి నీ అమ్మ అని లేస్తే గూస్ బంప్స్ వస్తుంది థియేటర్లో. అప్పుడు దాకా మామూలుగా ఉంటాడు. నేను కేఎస్ రామారావు గారు వెళ్ళాము ఏదో పని మీద 150 షూటింగ్ వినేజ్ జరుగుతూ ఉంది. ఇంటర్వ్యూలో ఫైట్ జరుగుతుంది నానక్రమం కూడా సెట్లో. మేమే ఆల్మోస్ట్ 2 hours ఉన్నాం అక్కడ. ఆయన క్యారవన్ ఎక్కడో నేను చూడలే. రామారావు గారు క్యారవన్ ఉంది కదా బస్సు అన్నారు. రమా రాజు నువ్వు క్యారవన్ ఎక్కితే మాత్రం మర్యాదగా ఉండదు, ఇద్దరు ఎక్కడే ఉండండి. పాపం పిల్లడు పొద్దు నుంచి సాయంత్రం బ్యాకప్ దాకా క్యారవన్లోకి వెళ్ళలేదండి. ఉన్నాడు పాపం. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అనిపిస్తుంది. డిసిప్లిన్ వెరీ డిసిప్లిన్ కదా సార్. మరి ఏంటి ఇది మీ హీరో గొడవ ఏంటి అసలు? అంత డిసిప్లిన్ రాజధాని ఏంటి అలా చేశావు నువ్వు? నేను చేస్తాను సార్. అమ్మాయి ఊళ్ళో ఎన్ని కేసులు ఉంటే అన్ని కేసులు పెట్టేస్తుంది రాజధాని. అవును ఇంకా లేవేమో అనుకుంటున్నాను పెట్టడానికి కూడా కేసులు. అసలు అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదండి. ఎప్పుడు రాజధాని నోట్ గంట ఇన్ని సంవత్సరాల్లో ఆ పదమే రాలేదు. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇప్పుడున్న ఈ డైరెక్టర్ చాలా మంచి మంచి సినిమాలు, అంటే ఎక్కువ టైం తీసుకుని సినిమాకి మధ్యన కథను రాసుకోవడానికి ఎంతో టైంను వెచ్చించి మరి మంచి కథతో బయటకు వచ్చి ఇప్పటి వరకు సౌఖ్యం, యజ్ఞం, పిల్ల నువ్వు లేని జీవితం, ఆటాడిస్తా ఇలాంటి మంచి మంచి సినిమాలు ప్రేక్షకులకు అందించి కమర్షియల్ డైరెక్టర్గా తనకంటూ ఒక స్థానాన్ని సినిమా ఇండస్ట్రీలో సంపాదించుకున్న ఈ డైరెక్టర్ మరెవరో కాదు, రవికుమార్ చౌదరి. మీ అందరికీ చాలా సుపరిచితుడు. ఇప్పుడు ప్రస్తుతం మన హిట్ టీవీలో నా ఇంటర్వ్యూ కోసం వచ్చున్నారు. ఐ వెల్కమ్ హిమ్. థ్యాంక్ యూ సార్. నమస్తే నాగేంద్ర గారు. నమస్తే రవి. ఎందుకంటే మీతో మాట్లాడాలని కొంచెం చిన్న ఉంటారు, ఓ రెస్పెక్టబుల్ ఫీలింగ్ ఉంది. ఎందుకంటే దెన్ ఐ వాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్, మీరు అప్పుడే టాప్ జర్నలిస్ట్ ఉన్నారు అని ఒక రకంగా మేము మీ ఫ్యాన్. థ్యాంక్ యూ. అదే ఈ ఇండస్ట్రీలో ఉన్న గొప్ప ఎంజాయ్మెంట్ ఏంటంటే అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక వివి వినాయక్ గాని, లేకపోతే మన సీను వైట్లు గాని, సురేందర్ రెడ్డి గాని, అందరూ పెద్ద డైరెక్టర్లు. మీ అందరూ బ్యాచ్ మీరందరూ పెద్ద డైరెక్టర్లు అయ్యి ఈ రోజు చెప్పుకోవడానికి చాలా గొప్ప సినిమాలు చేశారు అందరూ కూడా. థ్యాంక్ యూ సార్. అదే నాకు చాలా ఆనందం మిమ్మల్ని అందరూ. కానీ ఇప్పుడు నీ కెరీర్ చూస్తే గనక ఇన్ని సంవత్సరాల్లో నువ్వు చాలా తక్కువ సినిమాలు చేసావు. 9. దానికి ఎందుకు కారణం అంటే నువ్వు కథలు ఒప్పించలేక డైరెక్టర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా నా అలవాటు ఏంటంటే ఏదో సినిమా చూసి దానికి ఇన్స్పిరేషన్ గా కథ అయింది. ఐఎమ్ వెరీ గుడ్ బుక్ లవర్. బుక్స్ ఎక్కువ చదువుతాను. నాకు ఎక్కడో ఒక వ్యక్తి కానీ ఒక ఇన్సిడెంట్ కానీ నన్ను ఇన్స్పైర్ చేయాలి. ఆ ఇన్స్పైర్ చేసినప్పుడు నేను డైజెస్ట్ చేసుకోగలను నా కథ. నేను ఇప్పుడు ఉదాహరణకి పిల్లా నువ్వు లేని జీవితం ఉందండి. పిల్లా నువ్వు లేని జీవితం ఐ గాట్ నంది అవార్డు, బెస్ట్ స్క్రీన్ ప్లే నంది అవార్డు ఫ్రమ్ ఏపీ గవర్నమెంట్. ఆ కథ ఎలా వచ్చిందో మీకు చెప్తానండి. నేను నా మిసెస్ యాదగిరి గుట్ట వెళ్తాను, బయలుదేరాను. దారిలో పక్కన జ్యూస్ షాప్లు ఉన్నాయి రోడ్డు పక్కన. ఇద్దరు జ్యూస్ తాగుదామని కారు ఆపి నేను డ్రైవ్ చేస్తాను. తను జ్యూస్ తాగుతూ ఉంది, నేను సిగరెట్ తాగుతూ అలా చూస్తే రోడ్డుకి అటువైపున 2 చిన్న కుందేళ్ళు ఆడుకుంటున్నాయి. తెల్లగా ముద్దుగా ఉన్నాయి కుందేళ్ళు. అక్కడ నాకు కథ స్ఫురించిందండి. ఎలా
ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం కదా. ఈ 2 కుందేళ్ళు చక్కగా ఆడుకుంటున్నాయి, ప్రేమించుకుంటున్నాయి, ముద్దు ముచ్చట్లుగా ఉన్నాయి. ఒక పెద్ద పులో ఒక సింహం వచ్చి ఆడ కుందేల్ని పట్టేసుకుంది అనుకోండి, మగ కుందేలు ఏం చేయగలదు? అది చాలా పవర్ఫుల్, పులి కానీ సింహం కానీ. ఇది కుందేలు, కానీ దాని లవర్ అక్కడ ఇరుక్కుపోయి ఉంది, దాని చేతులు కబద్దాస్తాలు ఇరుక్కుపోయి ఉంది. వీడి ఎనర్జీ లెవెల్స్కి ఏమాత్రం మ్యాచ్ కాదు. కానీ తన తెలివితేటలను ఉపయోగించి ఆ కుందేల్ని, ఆ సింహాన్ని ఓడించి ఆ కుందేల్ని, ఆడ కుందేల్ని ఎలా కాపాడుకుంటే బాగుంటుంది థాట్ అని అదే పిల్లల నుంచి చెప్తాం సార్. హీరో హీరోయిన్ 2 కుందేళ్ళు అయితే ఒక సింహం లాగో, ఒక పెద్ద పుల్లాగో, ఒక జగన్బాబు గారి క్యారెక్టర్. అట్లా నేను నాకు ఎక్కడో ఒక ఇన్స్పిరేషన్ రావాలి సార్. ఒక ఇన్సిడెంట్ కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఒక ప్లేస్ కావచ్చు, దానికి నా టైం పడుతుంది. అందుకే నా సినిమాలు ఎక్కడ కాపీ అండ్ పేస్ట్లు ఉండవు. సీన్స్ కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఉదాహరణకి మీరు తిరగబడ స్వామి చూడండి, విలన్ ఇంట్రడక్షన్ మనకి ఇన్ని వేల సినిమాలు వచ్చాయి కదండి. ఏ ఒక్క సినిమాకి పంతం ఉండదు. అది నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, అప్పుడు నేను పుట్టలేదు సార్, మా రైస్ మిల్, మా తాతయ్య గారిది. అక్కడ దొంగలు పట్టారు. ఎందుకంటే అప్పుడు వడ్ల బస్తాలు, ధనియాల బస్తాలన్నీ బయట ఉంటాయండి. దానికోసం దొంగలు పడ్డారు నైట్. అది ఎలా, మా మేనమామ సదాశివరావు గారు పడుకున్నాడు బయట, ఆరుబయట పడుకున్నాడు కదా అప్పుడు. ఆయనకి మట్టి కట్టలు పడుతుంది పైన. మట్టి కట్టలు అది మాది అప్పటికి ఊళ్ళో లాస్ట్ ఇల్లు సార్. ఇప్పుడు మధ్యలో ఉంది. మట్టి కట్టలు అంటే వెనక పొలంలోంచి రావాలి. పొలంలోంచి అంటే ఆయన టెస్ట్ చేస్తున్నారు, పడుకున్నాడా లేదా, మనిషి నిద్రపోతాం లేదా అని. లేచి పక్క వాళ్ళని పిలిచాడు. మా చిన్నమామయ్య వాళ్ళు ఉన్నారు కదండి. ఏంటి మట్టి కట్టలే పడుతుంది, ఏదో ఎద్దు బుస కొడుతుంది. ఎద్దు బుస కొడుతుంది తెలుసా మీకు? అవును, ఎద్దు బుస కొడుతుంది ఏంటి అని చూస్తే, బ్యాట్లెట్ వేసుకు చూస్తే పత్తి కట్టలు ఉంటాయి మన విలేజ్లో. పత్తి పొలం అయిపోయిన తర్వాత పొయ్యిలో పెట్టుకోవడానికి దాన్ని ఒక మండీలాగా పెడతాం. దానికి మా ఇంటి గోడకి మధ్యలో వాడు ఇరుక్కుపోయి ఉన్నాడు, అలా దాన్ని దూరిపోయి ఉన్నాడు దొంగ. వీళ్ళు ఎవరైనా వాడిని పట్టుకోలే లోపు వాడిని తోసుకుంటూ వాడు వెళ్ళిపోయాడు, పట్టెడు వెళ్ళిపోయాడు వాడు. ఇంకా ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు అందరూ వచ్చి ఏంటంటే ఇట్లా పలానా దొంగలు రావడం, రూమ్లో దొంగలు పడ్డారు, ఇప్పుడే మన ఇంటి చూసాము. అది ఎప్పుడో మిడ్ నైట్ అండి. అప్పుడు సురభి నాటకాలు వేసేవాళ్ళు అంట ఊడల్లో. సురభి నాటకాలు చాలా పాపులర్ కదా. అవునండి. ఆ సురభి నాటకాలు చూసి వస్తున్న వాళ్ళు కళాల్లో పడుకుంటారు కొంతమంది కుర్రోళ్ళు, ముళ్ళు కర్రలు అవి పట్టుకొని, అంటే మిరపకాయల కోసం, కాపలా కోసం. వాళ్ళు చెప్పారు, ఇలా దొంగట పడ్డాడు, మీరు కాపలాకి వెళ్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. అలాగే అన్న చెప్పి వాళ్ళు వెళ్ళిపోతే కొంచెం దూరంలో వీడు కరెక్ట్గా వాళ్ళు కనిపించాడండి. రోడ్డుకి ఇటువైపు ఉన్నాడు, అటు దాటాలి వాడు. ఏదో వెహికల్ పాస్ అవుతా ఉంది, వాడు దాటలేకపోతున్నాడు. వీళ్ళు దగ్గర వెళ్ళిపోయారు. అటు పడుకున్నాడు, ఇది మగవాళ్ళగా యాక్ట్ చేస్తున్నాడు. ఎవడన్నమాట కొడకాన్ని పాటను కొడితే అమ్మా అన్నాడు. తీసుకొచ్చి మా రైస్ మిల్ దగ్గర కట్టేశారు. మా పెద్ద గారు కర్ణం అండి. పొద్దున్న దాకా వీడిని కొడతానే ఉన్నారు. ఆయన పొద్దున వచ్చాడు. ఒకసారి వాడు షర్ట్ తింటారు అన్నాడు. తీస్తే వాడికి అన్ని ఘాట్లు అండి. వీడు సెటిల్మెంట్ వాడు అని చెప్పాడు. అంటే స్టోర్పురం దొంగ అంటే అనుభవం ఉంది, పెద్ద అయింది. వీడిని ఇలా కాదురా, నేను వదిలేకూడదు ఇలాగా అని రైస్ మిల్ కదండి, బండి తెప్పించి ఎద్దులు కట్టి ఒక 100 బస్తాలు పైన వేసి బరువు వేసి వాడిని చక్రంకి ఇలా చుట్టూ కట్టారు. కట్టి హంటర్ తీసుకొని ఈయన ఎద్దులు కొట్టాడు. కొడితే బండి చక్రం ఇలా తిరిగితే పట్ 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 వాడు ఎంపులన్నీ ఇరిగిపోయినాయి. దీన్ని నేను విలన్ ఇంట్రెస్ట్ వాడాను తిరగబడ స్వామిలో. ఎప్పుడు మెమొరీ. అవును సార్, ఇంకా నేను పుట్టలేదు అప్పుడు. అదే అండి, ఎప్పుడు ఎవరో చెప్పగా మా అమ్మమ్మ గారు, మా తాతయ్య వాడు చెప్పేవాళ్ళు. అదే చెప్పగా విన్నవే, చెప్పగా విన్నవే సార్. అలా కొత్తగా సీన్స్ క్రియేట్ చేసుకోవడం నాకు టైం పడుతుంది. అంటే ఆడియన్స్ కూడా కొత్త ఫీలింగ్ ఉంటుంది సార్. ఇంకొకటి వేరే సినిమాలో, అన్ని సినిమాల్లో హీరో హీరోయిన్ వెళ్ళి ఉంటాడు. మన దాంట్లో కొత్త ఏంటి అంటే, ఒకవేళ కథ పాత అయితే సీన్స్ కొత్తగా ఉండాలి, సీన్స్ పాత అయితే కథ కొత్తగా ఉండాలి. ఏదో ఒకటి కొత్తదనం ఉంటే కానీ వాడు ఆడియన్స్ మనం గ్రాప్ చేయలేకపోతున్నాం. ఆడియన్స్ న్యూ అప్రోచ్. అవును సార్, అవును సార్. అదే దానివల్లే ఎక్కువ నీకు టైం పట్టేస్తాను సినిమాకి. అవును సార్. బట్ నీ ఫస్ట్ సినిమా మనసుతో అండి. మన ఫస్ట్ సినిమా చేసినప్పుడు అసలు అలాంటి సినిమా నీ దగ్గర నుంచి వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. అలాంటి సినిమా ఎత్తుకున్నావు ఎందుకు ఫస్ట్? అంటే యాక్చువల్గా రివర్స్ అయింది సార్. నేను ఒక పెద్ద స్టార్ హీరోతో యాక్షన్ సినిమా చేయాలి, అది మిస్ అయిపోయింది. ఎవరా స్టార్ హీరో? ఇప్పుడు వద్దులేండి, ఏం చెప్పలేదు. ఇవాళ రేపు అన్ని బట్టబయలు అన్ని ఎన్టీఆర్తో చేద్దాం అనుకున్నాను సార్. జూనియర్ ఎన్టీఆర్తో చేద్దాం అనుకున్నాను. కథ కూడా రెడీ చేసుకున్నాను. ఈలోపు వినయ స్టార్ట్ అయిపోయింది. అది
అది స్టార్ట్ అయిపోయింది. నా కథ మళ్ళీ వెళ్ళి అప్పుడు చదువుతాం అనుకుని ఇంకా మెరుగులు తిప్పుతా ఉన్నాను. అందుకని నాకు టైం పట్టింది. ఈలోపు భవ్య ఆనందప్రసాద్ గారు ఆర్టిస్ట్ ప్రసాద్ బాబు గారి ద్వారా నాకు పరిచయం అండి. ఆయన తీసుకెళ్ళి ఈలోపు నాకు ఈ తరంలో కథ చదువుతా ఉంది బాబురావు గారితో. ఆనందప్రసాద్ గారు పిలిచి కథ అడిగారు, కథ చెప్పేశాను అది మనసుతో. అది యాక్చువల్గా నేను మోతీనగర్లో ఉండేవాడిని, అప్పుడు నా దగ్గర కథ లేదు. మోతీనగర్ నుంచి భవ్య ఆఫీసు రోడ్ నెంబర్ 45. ఈ లోపు ఏదో చిన్న థాట్ ఫామ్ అయింది, అది చెప్పేసిన వాళ్ళకి ఈవెంట్కి అడ్వాన్స్ ఇచ్చారు. అదే లవ్ స్టోరీ అప్పటికప్పుడు అయిపోయింది. అది నేను బాబురావు గారి దగ్గర సరే ఇలా జరిగిందంటే, అబ్బా మంచి డైరెక్టర్, నేను ఎన్ని రోజు చేద్దాం అనుకున్నాను, సరే పోనీ అది కూడా మంచి బ్యానర్, మనం తర్వాత చేద్దాం అన్నారు. అట్లా అంటే బుడిబుడి నడకలతో నడిచిన సినిమా అది. యాక్చువల్ నా తప్పే, నాకు అంత లవ్ స్టోరీ తీయటం అనేది కరెక్ట్ కాదని తర్వాత నాకు తెలిసింది, అర్థమైపోయింది. మన బాబురావు గారు గారండి అందుకని నువ్వు చేయాల్సింది యాక్షన్ కదా సార్, ధంజులు ఎందుకు గెలివావు నువ్వు అన్నారు. నిజమండి, మా ఇంట్లో వాళ్ళు కూడా అన్నారు. అప్పుడు ఎగ్గినాం సార్ మళ్ళీ ఈ తరంలో రెండో సినిమా. ఎగ్గినాం ఎంత హిట్ అందరికి తెలిసింది. పెద్ద హిట్ కదా అక్కడ నుంచి. నేను అందుకే ఫస్ట్ పిక్చర్ అసలు మనసుతో ఎందుకు చేశాను ఇదే సార్, సరళంగా జరిగిపోయింది సార్ అది. అసలు నీకు మనసు లేదు కదా, మనసుతో ఎందుకు చేసావు? కొంచెం ఎమోషనల్ అంటే నాకు బాగా ఇష్టం. దాంట్లో కూడా క్లైమాక్స్ సాంగ్ బాగుంటుంది సార్. మళ్ళీ మనసులో ఆల్మోస్ట్ యాక్షన్ కాదు కానీ యాక్షన్ కంటే ఎక్కువ ఫీల్ ఉంటుంది, ఎమోషన్ ఎక్కువ ఉంటుంది. సుధాల అశోక్ తేజ గారు రాశారు బ్రెత్లెస్ సాంగ్ అది. ఎప్పుడు చప్పుడు కానీ కను దెప్పలలో నువ్వే, చప్పుడు ఎప్పుడు ఆ పని గుండె సవ్వడలో నువ్వే, లబ్ డబు లబ్ డబు లబ్ డబు సవ్వడే మధ్యాహ్నం చిరు 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 విరామము నువ్వు నువ్వు నువ్వే నువ్వే నువ్వే, నరాల రక్త ప్రవాహ వేళ ఇట్లా ఉంటుంది, టక 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 ఉంటుంది. అది యాక్షన్ ఫీల్ ఉంటుంది. గుర్రపు డెక్కలు చెప్పుడు బీట్ అది వెళ్తా ఉంటుంది. అది నేను బాబురావు గారు సినిమా నచ్చడానికి, కానీ ఆ సాంగ్ మాత్రం బలి తీసేవరా, నేనే చేశాను. నో డాన్స్ మాస్టర్, ఫుల్ రైన్ ఎఫెక్ట్ లో నేనే యాక్ట్ చేసి నేనే కెమెరా పక్కన నుండి నేనే తీశాను. అది నాకు ఇక్కడ శాంతి థియేటర్లో చూస్తున్నప్పుడు సినిమా బాగాలేదు, లాస్ట్ లో ఒక అమ్మాయి క్లాప్స్ కొట్టింది ఆ సాంగ్ చూసి. సరే పోన్లే, ఒక మంచి పని చేసాం, ఒక చిన్న సాటిస్ఫాక్షన్. ఇంకా ఆ తర్వాత ఎగ్రోమ్కి ఇట్లా కాదని చెప్పి ఇంకా లవ్ స్టోరీ జోలికి వెళ్లకుండా ఒక ఎమోషన్. మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడు నువ్వు లవ్ స్టోరీస్ పిల్లని లేని జీవితం వరకు, ఆ పిల్లల జీవితం లవ్ స్టోరీ అయినా కూడా దాని ఎమోషన్ అనుకుంటున్నా. నన్ను అసలు నువ్వు తక్కువ వాళ్ళని సినిమాలన్నీ మంచి దిట్టంగా ఉంటాయి సినిమాలు, అంటే ప్రేమలు చిన్న చిన్న డెలికసీస్ అవి టచ్ చేయలేదు. మన ఒంటికి అవి సరిపడమని అర్థమైన తర్వాత మళ్ళీ ఎందుకు కాల్చుకోవటం అని మళ్ళీ మధ్యలో చిన్న తప్పు జరిగింది. ఏంటది? ఏం పిల్లలు చేశాను లవ్ స్టోరీ అది. అవును, సాంగ్స్ బాగుంటాయి, ఈ తరం ప్రొడక్షన్స్ వాల్యూస్ ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా, అన్ని బాగుంటాయి. నేను హ్యాండిల్ చేయకుండా పోయేది అనిపించింది నాకు. అవి ఒక తొలి ప్రేమ, కరుణాకర్ లాంటి వాళ్ళు హ్యాండిల్ చేయాల్సింది సార్, నేను ఒప్పుకుంటాను. ఒక బాలచంద్ర లాంటి వాళ్ళు మనసు హత్తుకునే ఆ లవ్ స్టోరీస్. మనం ఎంతసేపటికి దాసనాండ గారి లాగో, రాఘవేంద్ర గారి లాగో, బి గోపాల్ గారి లాగో, ఇది కదా మన స్టైల్, స్కూల్ అది, స్కూల్ ఇది ఎగ్జాక్ట్లీ. పైగా మా గురువు గారు సాగర్ గారు చేసినవన్నీ యాక్షన్ మూవీస్. అవును, ఆల్మోస్ట్ యాక్షన్. ఆయనకి లవ్ సినిమాలు ఎక్కడ ఉండవు. అందుకే నువ్వు వినాయక్ ఇద్దరు అలాగే యాక్షన్ లోకి వచ్చేసారు కంప్లీట్ గా. శ్రీను వైట్ల కొంచెం కామిక్ గా, శ్రీను వైట్ల స్కూల్ వేరు. తను ఏ సినిమా చేసినా తనలో చిన్న ఫ్యాంటసీ పాయింట్ ఉంటుంది. అవును సార్. రెడీ గాని, డి గాని, ఏ సినిమా మాస్ గా ఉంటుంది, మీది మాస్, కంప్లీట్ గా మాస్. ఇన్ని నువ్వు నీ ప్రయాణంలో అంటే లవ్ స్టోరీలు చేయడం అన్నది పక్కన పెడితే ఎక్కువ ఛాలెంజ్ గా ఫేస్ చేసిన ఫేజ్ గాని పాయింట్ గాని ఏంటి రవి? ఎక్కువగా ఛాలెంజింగ్ గా ఫేస్ చేసింది బాలకృష్ణ గారు చూసిన వీరభద్రాటి. ఆ సినిమాకి నేను కష్టపడిన కష్టం నేను వేరే ఇంతవరకు నేను అంత కష్టపడలేదు, కానీ అది సరిగ్గా సక్సెస్ అవ్వలేదు. అప్పుడు నేను బాగా ఛాలెంజ్ గా ఫేస్ అయ్యాను. నేను ఫేస్ చేసిన ఛాలెంజ్ అది పెద్ద ఛాలెంజ్ అయితే సార్. అవునా? ఇప్పుడు కూడా నా మైండ్లో అదే ఉంది కదా. ఎందుకు మిస్ఫైర్ అవ్వడానికి కారణం ఏంటి? అది చెప్పాను కదా సార్, అప్పటి నుంచి ఇంకా జాగ్రత్త పడ్డా, ఇంకా బయట కథలు నేను చేయకూడదు. ఓకే. అది మేము రకరకాల కథలు విన్నాం, నేను 4-5 లైన్స్ చెప్పాను హీరో గారికి. చివరికి అది ఆంజనేయ పుష్పాలు గారి కథ. ఆంజనేయ పుష్పాలు ఏమనుకున్నామంటే సరే నా స్టైల్కి మార్చుకోవచ్చు కదా అనుకుంటే ఆయన కూడా ఫ్రీడమ్ ఇచ్చారు, హీరో గారు ఇచ్చారు, రైటర్ కూడా ఇచ్చారు, మీ స్టైల్లో మార్చుకోండి. అదే బి గోపాల్ గారికి బాలయ్య సూపర్ హిట్లు ఇచ్చాడు. రౌడీ ఇన్స్పెక్టర్ లారీ డ్రైవర్ మామూలు ఇట్లు కాదు కదా సార్. అవును, ఇది 3వదిరా అనుకుంటాం.
దీంట్లో సెంటిమెంట్ వాళ్ళు ఎక్కువైంది. నేను అక్కడ దెబ్బతిన్నాను మళ్ళీ. ఫస్ట్ హాఫ్ అంతా ఎమోషనల్గా ఉంటుంది. అక్కడ హీరో విలన్ సీన్స్ కానీ, ఆ ఛాలెంజింగ్ సీన్స్ కానీ ఇప్పుడు కూడా చాలా టీవీలో వస్తూ ఉంటుంది, రిపీట్గా వస్తుంటుంది ఆ ఇంటర్వెల్ సీన్. అక్కడ దాకా చాలా బాగుంటుంది. ఆ తర్వాత వచ్చి ఫ్యామిలీ డ్రామా స్టార్ట్ అవుతుంది. ఒక సెంటిమెంట్ ఫేజ్ వస్తుంది. జనానికి ఫస్ట్ హాఫ్ చూసిన వాళ్ళకి ఈ సెకండ్ హాఫ్ డ్రాప్ అయింది. అది నాకు సినిమా చూస్తే అర్థమైంది. అప్పటికే నన్ను హెచ్చరించారు మధుర్ రాజా గారు ఉన్నారు, ఆ రైటర్. మా గురువు గారు, నాకు సాగర్ గారి తర్వాత గురువు ఉండేవారు మధుర్ రాజా గారు. ఆయన దగ్గర ఎలా రాయాలని నేర్పించారు ఆయన. ఆయన చెప్పారు ఆ సినిమాకి ఆయన డైలాగ్స్, రవి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్, సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ చేసి చూడు అన్నారు. నేను వినలా. లేదు నాకేంటి ఫస్ట్ హాఫ్ బాగుంది కదా, ఇంకా సెకండ్ హాఫ్ ఎలా ఉన్నా పర్లేదు అనుకున్నాను నేను. కానీ ఆ బ్యాలెన్స్ తప్పింది సార్. ఫస్ట్ హాఫ్ బాగోలేకపోయినా పర్లే. అవును, అదే డైరెక్టర్ లేదో మీరు లాక్లు వేసుకుంటారు. అవును, ఓ చెత్త చూపించిన అవును, ఆ చెత్తకో రీజన్ సెకండ్ హాఫ్ లో పెట్టుకుంటే అవును, సెకండ్ హాఫ్ బతుకుతుంది ఎప్పుడు కూడా. ఆ తర్వాత నేర్చుకున్నాను సార్. నేర్చుకుని అక్కడి నుంచి పిల్లల నుంచి చూడండి, ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ గ్రాఫ్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఇప్పుడు తిరగబడ స్వామిలో కూడా ఫస్ట్ హాఫ్ నేను చెప్తాను సార్ ఫ్రాంక్గా, చాలా సాదాసీదాగా స్టార్ట్ అవుతుంది. మామూలుగా స్టార్ట్ అయ్యి ఇంటర్వెల్ ఇంకా 15 నిమిషాలు ఉంది అనగా గూస్ బంప్స్ వస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన సీన్ ఉంది, విలన్ ఇంట్రడక్షన్, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సార్. అలాగే సెకండ్ హాఫ్ మళ్ళీ గ్రాఫ్ సరదాగా వెళ్తుంది. అక్కడి నుంచి కామిక్ జోన్ స్టార్ట్ అవుతుంది, రఘుబాబు ట్రాక్ స్టార్ట్ అవుతుంది. అలా వెళ్తూ ఇంకా 25 మినిట్స్ క్లైమాక్స్ ఉందనగా థియేటర్లో గూస్ బంప్స్ నేను గ్యారంటీ సార్. అవునా? అక్కడే తిరగబడేది హీరో. చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. చాలా కాన్ఫిడెంట్. అదే మీరు చూసాం కదా, ట్రైలర్ కూడా చూసాం సార్. చాలా నాకు తెలిసి స్టాండింగ్ ఓవేషన్ వస్తుంది సార్ క్లైమాక్స్ లో. 25 మినిట్స్ ఎక్స్పెషల్లీ లాస్ట్ 10 మినిట్స్. అదేలే నీ స్కూల్, నీ జానర్ కదా. అవును సార్, తిరగబడ్డం, యాక్షన్. అప్పుడు దాకా హీరో రాజ్ తరుణ్ చాలా అమాయకంగా ఎవరి జోలికి వెళ్లకుండా, అవును, ఒక చదువుకున్నవాడు, చాలా మర్యాదస్తులు ఎలా ఉంటాడు, మనకెందుకు ఆ గొడవల్లోకి ఈ గొడవల్లోకి అని ఎవరినో ఒక మాట అన్నా కూడా తలదించుకొని వెళ్ళిపోయే తత్వం. అలాంటి వాడు ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటాడు. అతను బాగా గట్టిగా నమ్మేది ఏంటంటే దాంట్లో పెళ్ళిలో పంతులు గారు మంత్రులు చదువుతూ ఉంటారు, అమ్మాయి చేతులు చేయవేయా అని, అర్ధేచ ధర్మేచ మోక్షేచ నాతిచరామి అని. ఆయన ఫటఫట చదివేస్తుంటాడు, అర్ధేచ ధర్మేచ మోక్షేచ కామేచ నాది సార్. దాని అర్థం ఏంటి సార్ అంటాడు ఎవరు హీరో. చాలా పెళ్ళిలో నేను విన్నానండి, దీని అర్థం ఏంటి సార్ అంటే, ఒక అమ్మాయిని ఒకసారి పాణిగ్రహణం చేసిన తర్వాత కట్టే కాలే వరకు కంటి చూపులాగా చూసుకుంటాను అనే ప్రమాణం మాది. ఇంత మంచి అర్థం ఉంటుంది, ఫాస్ట్ చదువుతారండి సార్. నా కోసం స్లో ఒకసారి చదవండి సార్. ఓం అర్ధేచ అని ఇలా వేసిన చెయ్యి ఇలా నొక్కుతాడు హీరో. కామేచ ఆమె ఇలా చూస్తాడు, నాతి చరామి అప్పుడు గట్టి మోగుతుంది సార్. ఇది హీరో మైండ్లోకి ఎక్కిపోతుంది సినిమా అంతా. క్యారెక్టర్కి ఈ అమ్మాయిని నేను కంటికి రెప్పలా చూసుకోవాలని పంతులు గారి దగ్గర నేను ప్రమాణం చేశాను అని ఆ స్టాండ్ మీద ఉండే కథ సార్. ఓకే, అనుకోని పరిస్థితుల్లో ఆ అమ్మాయికి ఒక ఆపద వస్తుంది, అది విలన్ నుంచి వస్తుందండి, ప్రాణాపాయం ఉంటుంది. దాని నుంచి తప్పించుకోవటం కోసం ఇలా చెప్పి సార్ కుందేలాగా పాపం ఆ అమ్మాయిని దాచుకుంటూ కాసేపు తన తెలివితేటలో పెంచి వాళ్ళకి కనపడకుండా ఉంటాం కాసేపు. ఈ పిచ్చిపల్లి వెళ్ళిపోతా ఉంటాడు రోడ్డు మీదకి. మళ్ళీ ఆ అమ్మాయిని కొట్టి తిట్టి నా కెపాసిటీ లేదమ్మా అంతా, వాడేవో పెద్ద మహా సామ్రాజ్యం అది, చిన్న పిల్లోని, నువ్వు దయచేసి జాగ్రత్తగా ఉండు అని చెప్పుకుంటూ మొత్తానికి అలా దొరికిపోతాడు. బతులు నడతాడు సార్, బామాలుతాడు సార్, ప్లీజ్ నాకు పైగా బెడ్ ఉంది కడుపులో, నేను ఒక అనాథని, నాకు పెద్ద ఫ్యామిలీ కావాలని నా ఎయిమ్ అది, నేను తండ్రిని కావాలి, తాతను కావాలి, ముత్తాతను కావాలి, బాబాయిని కావాలి, మేనమామని కావాలి, ఇన్ని కోట్లు ఉన్నాయి సార్. నా తొలి ఆశ స్టార్ట్ అవుతుంది ఇక్కడే. మొదటి స్టెప్ తను కడుపులో పెట్టున్నాడు, తొమ్మిది పెడతాను సార్, నేను కెపాసిటీ లేదు వదిలేండి సార్. అలా బతుకున్నాడుకున్నవాడు వాడు ఊరుకోడు, ఒక్కసారి తిరగబడ్డాడు. ఒకసారి అమ్మ అనేస్తే గూస్ బంప్స్ వస్తుంది థియేటర్లో. అప్పుడు దాకా మామూలుగా ఉంటాడు. అదే అప్పటి వరకు అండర్ డాగ్ లా ఉన్నాడు, ఒక్కసారి రివోల్ట్ అయితే రెడ్డప్ప అరే రెడ్డి వాడరాని ఈడరాని నీ అమ్మ కూడా నా కొడక పుట్టబోయే బిడ్డ మీద నేను చేయబడినా, నా పెళ్ళ మీద ఒంటి మీద మీ గాలి పడినా చూసుకున్నారా అంటాడు. అని తెగించేస్తాడు. వాళ్ళు 100 మంది ఉంటారు, వీడు ఒక్కడు ఒక ఆడపిల్ల. ఆ అమ్మాయి షాక్ చూస్తుంది. ఫస్ట్ నుంచి ఉన్న గిరి వీడేనా అన్నట్టు చూస్తూ ఉంటుంది అమ్మాయి. తప్పుగా అని ఒకసారి అమ్మాయిని ఇలా పొట్ట మీద చేసి అలా తప్పిస్తాడు సార్.
అక్కడి నుంచి యాక్షన్ స్టార్ట్ అవుతుంది సార్, పీక్స్లో ఉంటుంది సార్. మీకు సిచ్యువేషన్ అర్థమై ఉండాలి. బ్రహ్మాండంగా అర్థమైంది. నాకు అసలు ఇంకో పాయింట్ అర్థమైంది. సార్ నువ్వు ప్రొడ్యూసర్స్ ని ఎలా పడగొట్టేస్తావో కథ చెప్పి ఇప్పుడు అర్థమైంది. సార్ ఎంత బాగా నెరేట్ చేసేవా సీన్, హీరో క్యారెక్టర్ ఆర్క్, హీరోయిన్ దాంట్లో ఉండే ప్రాబ్లమ్ బాగా. అందుకే నువ్వు టైం తీసుకున్నా చాలా ఈజీగా పడేస్తావు ప్రొడ్యూసర్ కదా. ఎట్లా బేసిక్గా నేను మిమిక్రీ ఆర్టిస్ట్ సార్. మిమిక్రీ ఆర్టిస్ట్ ఏంటి? స్టేట్ రికార్డు 3 సార్లు స్టేట్ రికార్డు కొట్టింది సార్. అవునా? జేకేస్లో ఉన్నప్పుడు పై నేను వెంట్రులకి స్టేట్ ఫస్ట్, మోనో యాక్షన్ స్టేట్ ఫస్ట్, ఎసైటింగ్ స్టేట్ ఫస్ట్, క్విజ్ కాంటెస్ట్ ఇండియా సెకండ్ బెస్ట్ క్యాప్టెన్, ఎన్సీసీలో 25 ఆంధ్ర బెటాలియన్ బెస్ట్ క్యాడెట్ అండి. మా కాలేజ్కి ఎస్ఈఓ సీనియర్ అండర్ ఆఫీసర్, సభలో బాగా తిరిగేవాడిని. ఇవన్నీ ఉన్నా కూడా బట్ లైబ్రరీలో ఎక్కువగా గడిపేవాడిని సార్. ఇంటి దగ్గర ఉండేవాడు అసలు ఉండేవాడు. నువ్వు చెప్పేవన్నీ ఉంటే ఇంటి దగ్గర కొన్ని సంవత్సరాలు నేను ఇంటి వైపు చూడలేదు. ఇండస్ట్రీకి వచ్చాక నేను 14 సంవత్సరాల తర్వాత మా ఊరికి వెళ్ళాను, ఇంటికి వెళ్ళాను. మాకు ఎందుకంటే అవకాశం కల్పించలే మా గురుగారు వినయ్కి. నాకు అప్పుడప్పుడు వినయ్ వెళ్ళొచ్చాడు పండగకి, పాప నేను వెళ్ళేవాడిని కాదు. సొంత బిడ్డల కంటే ఎక్కువ చూస్తున్నాను సార్ సాగర్ గారు. నాకు తెలుసు. మాకు బట్టలు ఇచ్చేవారు, డబ్బులు ఇచ్చేవారు, అన్నం పెట్టేవాడు, సినిమాకి వెళ్ళాలంటే డబ్బులు ఇచ్చేవారు. మా ఇష్టం. ముఖ్యంగా నేనైతే సార్ నాకు 2 పెద్దలు తాగరా హ్యాపీగా. అది నాకు ఇంకా ఇల్లు గుర్తులేదు సార్. ఆయనే మా దైవం, ఆయనే మా ఇల్లు, ఆయనే మా ప్రపంచం, ఆయనే మొత్తం. ఆయన చనిపోయే వరకు కూడా నేను బాగా అటాచ్ అయ్యాను, నేను కానీ వినయ్ కానీ. తెలుసు నాకు. వినయ్ నువ్వు బాగా అటాచ్మెంట్ సాగర్ గారికి. సాగర్ చాలా మంచి వ్యక్తి నాకు. అయ్యో, ఆయన చిన్న గురుకులం లాగా ఉంటుంది ఆయన ఆఫీస్. అవును, ఇక మీలాంటి వాళ్ళందరూ అక్కడ కూర్చుని యూనివర్స్ శత్రువు అనేవాళ్ళం మేము. ఎవరు వచ్చినా భోజనం పెట్టుకుంటే పంపించరు, ఎవరు వచ్చినా కోపడరు. ఎందుకు మెడ్రాస్ లో వాళ్ళ ఇల్లు ఉంది కదా పాండి బజార్ బ్యాక్ సైడ్. ఇక్కడ నుంచి ఎవరు వెళ్ళినా అక్కడ వాళ్ళ ఇంట్లో ఉండేవారు. మేమంతే, ఎక్కడ హోటల్ రూమ్ తెలియదండి. అవును, మేము మొన్న ఆయన ఇప్పుడు కూడా మేము వెళ్ళి హోటల్ రూమ్ లో ఉంటే వాళ్ళ మిసెస్ వాళ్ళ పిల్లలు హర్ట్ అవుతారు. ఏంటి మేము ఇక్కడ రాకుండా హోటల్లో ఉన్నారేంటి, ఆయన లేరనే అంటారు. అందుకే వెళ్ళి కనీసం ఒక పూట భోజనం చేసి మళ్ళీ వచ్చేస్తాం హోటల్కి. అంత సార్ వాళ్ళ ఇంట్లో మేము చిన్న పిల్లలు తిరిగేస్తాం సార్. బీరో ఉంటే బీరో ఫీజు అక్కడ పెట్టుంటాయి, తీసేస్తాం, డబ్బులు మాకు ఎంత కావాలో తీసుకుంటాం. ఆయన చెప్పం కూడా చెప్పాం. కాకపోతే ఒకటి అడిగేవాడు, ఒరే ఎంత తీస్తున్నారో చెప్పండిరా, ఎందుకంటే నేను ఎవడో వస్తాడు వాడు 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పాను, అది 75,000 ఏమో నేను చెప్తే ఇంకో నీకు మళ్ళీ ఇస్తాను, నీకు 70 తీసుకొని చెప్తా కదా అని ఉంటాడు. అంత ఫ్రీడమ్ ఉంటుంది సార్. అవును, మీకు అందుకే మీరు డైరెక్టర్స్ గా కూడా మీరంత లిబర్టీలో పెరిగారు కాబట్టి ఒక లిబరల్ థాట్, ఒక స్టోరీ. కొన్ని షార్ట్లు కొన్ని సీన్స్ మీరు తీసేవాడు సార్, మన తీర్చోడు ఆయన. తెలుసు నాకు అది కూడా. నువ్వే చాలా చేస్తావురా. యాక్షన్ అయితే వినయ్, కామెడీ అయితే సీను, మళ్ళీ యాక్షన్ వినయ్ లేడు అనుకోండి, రవి నువ్వు చేసారా. నేను ఫైట్లు చేసేవాడిని. భారతసింహాచారి అది సినిమా ఆగిపోయింది. అహో విక్రమార్కను సినిమా అండి, రమేష్ బాబు హీరో, కృష్ణ గారి అబ్బాయి. దానికి ఫైట్ మాస్టర్ పక్కన కూర్చోబెట్టి మా వాడిని ఫాలో అవ్వడం చెప్పాడు. అది ద గ్రేట్ మాస్టర్ రాజు గారిని, రవిని ఫాలో అవ్వడం చెప్పాడు రాజు గారిని, ఫైట్ మాస్టర్ రాజు గారిని. ఫైట్ మాస్టర్ రాజు గారు నేను నన్ను షార్ట్ పెట్టినాను, యాక్షన్ కట్టుకుని చెప్పు, నేను మూమెంట్స్ మాత్రం చెప్తాను అనేవాడు. అంత ఫ్రీడమ్ బట్టే మాకు ఇప్పుడు డైరెక్షన్ ఈజీ అయిపోయిందండి. అవును, కథ రాసుకోవడం కష్టం తప్ప దాన్ని తెరకెక్కించడానికి మాకు పెద్ద ఇబ్బంది పడదు మేము. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. తీసిన షార్ట్ మళ్ళీ తీయటం, అన్ని యాంగిల్స్ తీయాలి, అట్లా ఉండదు. ఒక జడ్జిమెంట్ ఉంటుంది. లెన్స్ మీద కమాండింగ్ ఉంటుంది, లైటింగ్ మీద కమాండింగ్ ఉంటుంది, కెమెరా మీద కమాండింగ్ ఉంటుంది, డైలాగ్ మీద కమాండింగ్ ఉంటుంది. ఇవన్నీ మా గురుగారి దగ్గర మేము నేర్చుకున్నాం సార్. ఆయన నేర్పించినవి. ఎందుకంటే నాగేంద్ర గారు చాలా మంది రైటర్స్ శిష్యులకి ఫ్రీడమ్ ఇవ్వరు. అంతా నేనే ఇన్వెంటరా అన్న చిన్న ద్రోణాచార్యులాగా ఏకలవ్యుడిని ఏమంటారు బొట్టనైలు అడిగే గురువులు ఉంటారు. మా గురువు అలా కాదండి. రైటర్స్ దగ్గరికి మమ్మల్ని పంపించేవాడు ఆయన. ఎవరన్నా రైటర్ వచ్చి కథ చెప్తారంటే ముందు మా వాళ్ళు వింటారు, వినయ్ రవి సీన్ వాళ్ళు వింటారు అన్నాడు. మేము విని మాకు ఓకే అంటే తర్వాత ఆయన వినేవాడు సార్. కానీ గొప్ప విషయం ఏంటంటే ఆయన అంత పెద్ద డైరెక్టర్ కాదు, అంత పెద్ద హిట్లు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఇవ్వలేదు. ఆయన అన్ని మేనేజ్మెంట్ ఫిల్మ్స్, ఆయన ఏదో వాళ్ళని వెళ్ళి కలిపి ఏదో ప్రాజెక్టులు చేస్తుండేవారు ఆయన, సాగర్ గారు. నాకు బాగా గుర్తు, నాకు బాగా దగ్గర సాగర్. కానీ ఆయన దగ్గర నుంచి వచ్చిన మీరు అందరూ మాత్రం పెద్ద డైరెక్టర్లు అయ్యారు, అది గొప్ప విషయం. నేను ఎగిరిన తర్వాత మహేష్ బాబు గారికి కథ చెప్పడానికి వెళ్ళాను. అంబే కృష్ణ గారు తీసుకెళ్లారు. అంటే వీరభద్ర కంటే ముందు అది కృష్ణ గారు ఎదురొచ్చారు. సార్ నమస్తే సార్ అన్న. పెద్ద హిట్ అంటే కదా యజ్ఞం అన్నారు. అవును సార్ అన్నా. మీ గురువు అలా ఉన్నాడా, మీరందరూ పెద్ద హిట్లు అయిపోయారు. అంటే మాకంటే అప్పట్లో మాకు హీరో అంటే కృష్ణ గారే. అంతేగా మాకు వర్ష సినిమాలు ఆయనతోనే కదండి సాగర్ గారి వరుసగా. అవును, అమ్మదొంగ, భారతసింహం, అదిరెందుగురు, జగదేక వీరుడు, అవును వర్ష సినిమాలు ఆయనతోనే. కానీ ఆయన చూస్తే మాకు బోర్ కొట్టేది కదా సార్.
మంచి ఎనర్జీ వచ్చేది మాకు ఎవరు? కృష్ణ గారిని చూస్తే. కృష్ణ గారు. అలాంటి హీరోని మేము అసిస్టెంట్లో ఉన్నప్పుడే మేము హ్యాండిల్ చేసాం. ఎందుకంటే ఆయన డైరెక్టర్ గారు వాళ్ళకి సీన్ చెప్పడం, మీరు చెప్పరా అంటాడు. అంటే ఆయనకి తెలుసు అండి వీటిలో సత్తా ఉందా లేదా అని. ఎవరికి ఏ పని చెప్పాలో సాగర్ గారికి బాగా తెలుసు. అక్కడ ద గ్రేట్ వాణిశ్రీ గారికి డైరెక్ట్ చేశాను సార్ నేను అసోసియేట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు. చంద్రమోహన్ గారికి, సౌందర్య గారికి డైలాగ్ నేర్పించడం, మూమెంట్స్ చెప్పడం. దానివల్ల ఒక కోట శ్రీనివాస గారికి అంతా లెజెండ్స్ అండి. దానివల్ల తర్వాత నేను చేశానండి. ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ ఐ వర్క్డ్ విత్ ద గ్రేట్ పద్మనాభం గారు. ఆయన దర్శనం చేశాను సార్, నేను గర్వంగా చెప్పుకోవాలి సార్. మేము పెద్దవిడ షావుకారు జానకి గారు మొన్న సౌఖ్యంలో, వాళ్ళతో రమాప్రభు గారితో వీళ్ళు చేసేటువంటి అంటే మాకు భయం లేదు. ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉపయోగపడింది. అప్పుడే మనం పెద్ద పెద్ద వాళ్ళని యాక్ట్ చేసి చూపించాం కదా అని చెప్పి నేను పద్మనాభం గారిని యాక్ట్ చేసి చూపించేవాడిని. నిజం సార్, నాకే సిగ్గేసేది. ఆయన చేయకపోతే తమ్ముడు ఇంకోసారి చేసి చూపించామా, నువ్వేం చేయట్లేదేంటి అనేవాడు ఆయన. పద్మనాభం గారు అండి, రమాప్రభు గారు అంతే, షావుకారు జానకి గారు అంతే. ఇవన్నీ మాకు ఎక్కడి నుంచి వచ్చాయంటే సాగర్ గారి దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ మా కెరీర్కి ఉపయోగపడింది. అదే మీకు అక్కడ ఓపెన్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. అవును సార్. ఆయన కూడా అందరితో పాటు షూటింగ్ వచ్చినట్టు ఉండేవాడు ఆయన. అవును, రైట్. ఎక్కడ కూర్చొని డైరెక్టర్ గా కన్నా అక్కడెక్కడ కుర్చీ వేసుకుంటారు. మా గురువు గారి కొన్ని కామెడీ ఇన్సిడెంట్స్ చెప్తాను, ఎక్కడ చెప్పను. చెప్పు. ఆలు మంగళ సినిమా జరుగుతుంది, సుమన్ గారు హీరో. మీనా సుమన్, ద గ్రేట్ ఆమని కూడా ఉన్నారు. అవును, కాటగడ్డి ప్రసాద్ గారు. అవును సార్, అవును సార్. ద గ్రేట్ కెమెరామెన్ ఎస్ గోపాల్ రెడ్డి గారు. వాళ్ళిద్దరు అరే ఫ్రెండ్స్. అవును, ఆయన కూర్చున్నారు కెమెరా దగ్గర. ఆర్టిస్ట్ వీళ్ళు ఇక్కడ ఉన్నారు, డైరెక్టర్ ఎక్కడ ఉన్నారండి, కెమెరా పక్కన ఉన్నారు కదా. ఈయన కెమెరా ఆయన కూర్చున్నాడు, ట్రై అంటున్నాడు. సాగర్ ముందు రారా అన్నాడు, అవి చేయరా అన్నాడు. అక్కడి నుంచే యాక్షన్ అన్నాడు, మళ్ళీ కట్ అన్నాడు. అక్కడి నుంచి 1 more అన్నాడు. ఒరే పిచ్చినా కూడా ఇట్లా వాళ్ళు ఏం చేశారు చూడకుండా 1 more అని చెప్తాను అంటాడు. ఎవరు? గోపాల్ రెడ్డి గారు. 1 more. అంత కూల్గా ఉంటాడు సార్, చాలా కూల్. అసలు అదే అంటున్నాను నేను. ఆయన కూడా అందరితో పాటు షూటింగ్ మీరందరూ అక్కడ డైరెక్టర్స్. ఆయన వచ్చి మేము షార్ట్ రెడీ పెట్టేసి ఉన్నాం. అప్పుడు వచ్చాడు ఆయన. నెక్స్ట్ గడ్డం గీసుకుంటూ సీన్ వింటాడు. ఇవాళ సీన్ చదవరా అన్నాడు. పొద్దున్నే నేను సీన్ చదువుతా ఉంటా. ఒక సినిమాలో డైలాగ్ అండి, నేనే అప్పుడు నా 2వ సినిమా. అక్కడ ఏమో అది చదవాలి కదా, కాదు కొంచెం మోటివేషన్ చదవడం అలవాటున్నారు సార్. ఇక్కడ హీరోకి గుండెలో రెడ్డి పరిగెత్తేసారని ఆపాడు. గీసుకునే ఏంటన్న మంచి చదువు అన్నాడు. హీరో గుండెలో రెడ్డి పరిగెత్తేసారు, అక్కడ అదే ఉందా అండి, చూడండి సార్ ఇదే ఉంది అని విలువ రైటర్ని విలువ రాసినండి అన్నాడు. అతను 100 వాసు విద్య చనిపోయాడు పాపం, పొట్టుకుంటాడు. వచ్చాడు, ఇది చూస్తేనే అతను వసపడిపోద్ది యాక్టర్లుగా సాగర్ గారిని. బట్ ఎవరు ఏమన్నా ఆ గంభీరం మొత్తం ఉంటుంది ఉండేది. అవును, సినిమా ఎవరు అడిగి అన్నాడు. నేను రైటర్కి ఇచ్చాను, నువ్వు చదువు ఏం రాసావు అన్నాడు. వాళ్ళు చదువుతూ అక్కడికి వచ్చి ఆపేసి హీరో గారు షాక్ సార్ అన్నాడు. నువ్వు రాసింది అక్కడ ఉంది చదువు అన్నాడు. అదే సార్ హీరో గారు షాక్ అవుతారు సార్, అదే సార్ రియాక్షన్ అర్థం సార్. నువ్వు అద్దెపించుకో, గుండెలో రెడ్డి పరిగెత్తే అంటే దాన్ని ఎలా తీయాలి నేను, ఆ గుండెలు వేసి ఆ గుండెల మీద ట్రైన్ సూపర్ ఇంపోజ్ చేసి తీయాలా? నేను అసలే కన్ఫ్యూజ్ మాస్టర్, నన్ను కన్ఫ్యూజ్ చేయకుండా అన్న, నీట్గా రాయాలి కదా. ఇంకో కథ జరుగుతూ ఉంది, అహోవికల్ మరక. రమేష్ బాబు రైటర్ చెప్తున్నాడు, రమేష్ బాబు గుర్రం మీద టక్ 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 డంగ్ 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 వేసుకుంటాడు సార్. అడవిలో ఆకలేసింది సార్, అలా మామిడి చెట్టును చూశాడు సార్. ఆడికి ఆకలేసిందని నీకు నువ్వు ఎలా చెప్పగలవు స్క్రీన్ మీద అంటాడు. అదేంటి సార్ డైరెక్టర్గా మీరు చెప్పాలి, నువ్వు రాయిరా అన్న, నువ్వు రాస్తే నేను చేస్తా అంటాడు. నేను సార్ వాడు పొట్ట మీద చేసుకుని చూస్తే ఆకలేసినట్టే కదా సార్, అది ఇది క్లారిటీ, అది రాయి. అక్కడ పొట్ట మీద చేసుకొని చూశాడు, మామిడి పండు కనిపించింది, అంత క్లారిటీ ఉండాలి కదా అంటాడు. అంటే దేని గురించి ఆలోచించడు, రైటర్ రాయాలి. మాకు సెట్ టెన్షన్ సార్. ఇప్పుడు వాళ్ళ ఆర్టిస్ట్ ఇంకా రాలేదు, కాంబినేషన్ ఉంది, టెన్షన్. ఆయన పడ్డు ఏంటన్నా ఇంతే సార్, ఆర్టిస్ట్ ఇంకా రాలేదు సార్. వాడు వచ్చినప్పుడు రమ్మను, షూటింగ్ ఆగదు కదా, ఇద్దరితో తీస్తూ ఉంటాం. వాడు వచ్చినప్పుడు లాంగ్ షాట్ తీస్తాం, ముగ్గురిని పెట్టి, ఇంట్లో క్లోజ్లు తీస్తాం, వాడు క్లోజ్ తీస్తే వాడిగా తీస్తాం. ఏమైందని టెన్షన్ పడుకుంటారా, సెట్ ప్రాపర్టీ రాలేదు సార్, రాకపోతే సినిమా ఆగదురా, అది లేదు. ఓకే ఫ్రేమ్ ఇక్కడ దాకా ఉంటుంది, లేదు అక్కడ ఇక్కడ తీద్దాం, అంత ఈజీగా మనిషి అండి. అదే ఎక్కడ టెన్షన్ పడ్డం కానీ బాటిల్ నెక్ సిచ్యువేషన్స్ ఎప్పుడు ఉండదు. నెక్స్ట్ అండి ఆయన
ప్రొడ్యూసర్ డైరెక్టర్ కూడా చెప్పాలి సార్. ఆయన టాపిక్ వచ్చింది కాబట్టి ఏ ప్రొడ్యూసర్ని హర్ట్ చేశారు ఆయన, ఏ ప్రొడ్యూసర్ని డిమాండ్ చేయడు నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి ఎప్పుడు లేదండి. అందుకే ఆయన రిపీట్ కాటగడ ప్రసాద్ గారు రిపీట్ చేశారు కదా. అవును, చాలా సినిమాలు చేశారు. సి కళ్యాణ్ రిపీట్ చేశారండి. అవును, సాగర్ మరి కృష్ణ గారితో 4 సినిమాలు కృష్ణ గారితో చేశారు. 4 5 చేయాల్సింది. అది కొంచెం అప్పటికే చిన్న తేడా వచ్చింది. ఐదు కూడా అయిపోయింది. కానీ మహేష్ బాబుతో చేయాల్సింది మిస్ అయిందా? ఎలా? యాక్చువల్గా ఎగ్జిమ్ తర్వాత నాకు చాలా ఆఫర్లు వచ్చాయి సార్. నాకు మనసుతో అప్పుడు 1,80,000 అంబికా కృష్ణ గారు నాకు అడ్వాన్స్ ఇచ్చినట్టు గుర్తు, నాకు గుర్తు తీసుకున్నాను కాబట్టి. ఎవరు ఇచ్చారు? అంబికా కృష్ణ గారు, వాళ్ళ అబ్బాయి ఇక్కడ చెన్నైలో. అక్కడ 1 lakh ఇచ్చారు, ఇక్కడ 80,000 ఇచ్చారు. ఇక్కడ 80,000 ఇచ్చేప్పుడు ప్రశాంత్ కుమార్ అని ఉన్నాడు, మన తుమ్మల ప్రసన్న అనే ప్రొడ్యూసర్. అప్పుడు తారకత్న హీరో అని ఇచ్చారు. నా మనసుతో పోయింది, వీళ్ళు వెనక వెళ్ళిపోయారు. సినిమా పోయిన తర్వాత సహజం అనుకున్నాను. నేను పెద్ద ఫీల్ అవ్వాలి, ఎందుకంటే నా వెనక కొండంత అన్న ఉంది పోకురు బాబు గారు, రాక మనం చేద్దామని అలా యజ్ఞం చేసుకుంటాను. యజ్ఞం హిట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ నాకు 18 to 20 ఆఫర్స్ వచ్చేసారు. ప్రతి పెద్ద హీరో నుంచి, ప్రతి చిన్న హీరో నుంచి, ప్రతి పెద్ద ప్రొడ్యూసర్ నుంచి, ప్రతి చిన్న ప్రొడ్యూసర్ నుంచి. వీళ్ళు వాళ్ళు అంటాను లేదు సార్. నాకు ఫస్ట్ షో అవగానే నాకు కాల్ వచ్చింది, తిరుపతిలో ఉంది. నాకు అశ్విన్ దత్ గారు చేశారు, మనం చేద్దామని. దోసాం రాజు గారు చేశారు. వేటగాడు అర్జున్ రాజు గారు అయితే మోతినగర్ మా ఇంటికి వచ్చారు, పెద్ద ఆయన. ఆ వేటగాడు ఎన్టీఆర్ వేటగాడు, రోజా మూవీస్ వచ్చింది. నాకు ఏంటిది సార్ మీరు రావటం ఏంటి సార్ అన్న. కేసీ శేఖర్ బాబు గారు కానీ ఇంకా అందరూ అండి, ఇంక వాళ్ళు వీళ్ళని లేదు. ఇప్పుడు చెప్పిన ఎస్ గోపాల్ రెడ్డి గారు కానీ మనం చేద్దామని, దుర్గాడ్స్ కానీ సురేష్ బాబు గారు కానీ అందరూ చేద్దామన్నారు. నేను కొంచెం ఎతికలుగా ఆలోచించాను. మనకు ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చింది వాళ్ళు కదా, ఆ సినిమా ఫ్లాప్ అయితే అయిపోయింది, ఇప్పుడు హిట్లో ఉన్నాను కదా అని చెప్పి నేనే అంబేద్కర్ కృష్ణ గారికి ఫోన్ చేశాను. సార్ ఇట్లా అయ్యి బాబాయ్ ఆల్రెడీ మీ ఇంటి కోసం తిరుగుతున్నాడు మా అబ్బాయి అక్కడ మోతీనగర్లో అండి. సార్ ఒకసారి నాకు కాల్ చేయమని సార్ అని చెప్తానంటే వచ్చాను. సరే ఎంతమంది గుర్తుంటారండి, ఇలాగా అడ్వాన్స్ తీసుకున్న మర్చిపోతారు, మేమే మర్చిపోయాం, కానీ మీరు గుర్తు చేసి సినిమా చేస్తారంటే చాలా హ్యాపీ అండి అన్నారు. ఓకే, ఇప్పుడు హీరో ఎవరు అంటే మహేష్ బాబు గారితో చేస్తారా అన్నారు. ఆబ్వియస్లీ అన్నాను. అప్పుడు ఇందాక ఎపిసోడ్ నన్ను మహేష్ బాబు గారికి తీసుకెళ్ళారు. ఆయనకి ఒక 15 minutesలో లైన్ చెప్పాను. లైన్ ఓకే డెవలప్ చేయండి అన్నాడు. అక్కడ వరకు జరిగింది అది. ఆ తర్వాత నాకు మంజుల గారు ఫోన్ చేశారు, మహేష్ బాబు గారి సిస్టర్, మనం చేద్దామండి సినిమా అని. నేను చెప్పాను, మేడం ఇలా జరిగింది, అంబికా కృష్ణ గారు తీసుకెళ్ళారంటే లేదండి వాళ్ళ సినిమా ఉంది, డెఫినెట్గా తమ్ముడు చేస్తాడు, తర్వాత ఉంటుంది, ఫస్ట్ నాతో ఉంటుంది, అది మీరు డిసైడ్ చేసుకోండి అన్నారు. బట్ మనం మాట ఇచ్చాం కదా ఫస్ట్ వాళ్ళకి చేస్తారని. అప్పుడు ఏం చేద్దామండి అంటే బాలకృష్ణ గారు చేస్తారా, ఆయన డేట్స్ మనకు ఉన్నాయి అన్నారు. రామకృష్ణ గారు ఎగిరి గంతేశాను, ఇంకా సూపర్ అండి అని. ఇమ్మీడియట్గా హీరో గారిని కలవటం, ఆయన కథ కూడా వినకుండా ఎగిరిన సినిమా చూడకుండా ఓకే అన్నారు సార్ సినిమా. అలా జరిగింది. అప్పుడు మహేష్ బాబు గారితో చిన్న ర్యాపర్ట్ ఉంది. అది అలా మిస్ అయింది. మిస్ అవ్వడం అలా మిస్ అయిపోయింది. మళ్ళీ వస్తే బాగుండు, ఈసారి మిస్ కానీ ఉంది. అదేలే. మరి బాలకృష్ణ గారి సినిమా నీకదేనా? కాదు సార్, అదే ఇప్పుడు చెప్పాను కదా, ఆంజనేయ పుష్పాలు ఇందాక చెప్పావు కదా, స్క్రీన్ ప్లే చేశాను, స్క్రీన్ ప్లే ఇద్దరం కలిసి చేసాం. బట్ ఎక్కడ పవర్ సరిపోలేదు. బాలకృష్ణ గారితో ఒక రిస్క్ ఉంది. అవును, ఆయన ఇమేజ్ కున్న పవర్ కు తగ్గట్టుగా కనుక స్టోరీ లేకపోతే అసలు జనం ఊరుకోరు, నువ్వేం చూపించా చూడరు జనం. ఇంకా సార్ ఆ పవర్ చూసి ఆయనకి ఫ్యాన్ అయింది. మంగమ్మవారి మనలో సినిమా అప్పుడు నేను ఐ వాజ్ ఇన్ 7th standard. గౌరవపాలెం అన్న ఊరు ఉంది మా ఊరు పక్కన, అక్కడ ఆ సినిమాకి వెళ్ళాను నేను. అప్పుడు దాకా నేను పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్. బాలకృష్ణ గారు ఎవరో నాకు తెలియదు, నిజానికి తెలియదు. అంటే ఒకటి సినిమాలు వచ్చాయి కానీ అది పెద్ద ఫోకస్ లేదు, పెద్ద డామినేషన్ అట్లా ఉంది కదా ఉంది. ఆ సినిమాకి వెళ్ళాను సార్. నేను కుర్చీలో కూర్చున్నాను, అప్పుడే రూపాయి పావులంతో బెంచి నేల ఉండేది, ఇసుక నేలలో. మంగమ్మవారి మనంలో బుల్ ఫైట్ వస్తూ ఉంటుంది. అవును, బుల్ ఫైట్ అప్పుడుకో బాబు బ్రహ్మాండం చెప్పుకునేవాడు దాన్ని, ఎద్దుతో పోరాటం బాలకృష్ణ గారు అని. అది చాలా ఎమోషనల్గా ఉంటుంది. అది వస్తూ ఉంటే ఏమైందో, ఆ నేల టికెట్లో వాళ్ళు ఇద్దరు, ఇసులో వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటున్నారు, అక్కడ వాళ్ళు కొట్టుకుంటున్నారు, వీళ్ళు కొట్టుకుంటున్నారు. నాకేమో సినిమా మంచి ఎమోషనల్ ఉందని చెప్పి షర్ట్ తీసేసి ప్రొజెక్టర్ బొక్క కట్ట పెట్టేశాను. అంటే అక్కడ బొమ్మ ఆగిపోద్ది, సౌండ్ మాత్రం వస్తుంటుంది. ఆ గొడవ ఆపేసి అందరికి చూశారు సైలెంట్గా. అప్పుడు మళ్ళీ నేను తీసేసాను, ఆ గొడవ ఆగిపోయింది. అంటే అంత ఎమోషనల్గా అక్కడే నేను కరెక్ట్ అయ్యాను. అలాంటి బాలకృష్ణ గారిని అంచనాలు అందుకోలేకపోయాను అని ఒక అనిత్సాహం ఉంది సార్. మళ్ళీ రిపీట్ అవ్వలేదు బాలయ్య గారితో? 2 సార్లు వచ్చింది సార్ మళ్ళీ నాకు. అవునా? హీరో గారు పిలిచారు, 2 సార్లు వచ్చింది. నా దగ్గర కథ లేదు, కథ అన్నప్పుడు అవసరం సార్ అని చెప్పాను. ఇప్పుడు నేను ఒక లైన్ చేసుకుంటున్నాను,
అది నాకు ఫుల్ బడ్జెట్గా నేను అంటే పైగా ఇప్పుడు హీరో గారిది ఏంటంటే బాలకృష్ణ గారిది ఎనర్జీ లెవెల్స్ మారిపోయాయి అప్పటికంటే ఇప్పుడు. అవును. బిజినెస్ రేంజ్ మారిపోయింది, బడ్జెట్ మారిపోయింది, వరుసగా హ్యాట్రిక్ ఇప్పుడు మళ్ళీ ఇంకో హ్యాట్రిక్ కొడతారు రెడీ అయిపోయారు. అంచనాలు ఎక్కువ ఉంటాయండి. వాటిని మించి కథ రాసుకున్నప్పుడు నేను డెఫినెట్గా వెళ్ళి సార్ రిక్వెస్ట్ చేస్తాను. వీటన్నిటిని మించి ఇప్పుడు ఆయన అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ తో పీక్స్ ఈ బికేమ్ ఏ డ్రాయింగ్ రూమ్ హీరో. అవును ఇప్పుడు ఫ్యామిలీస్ అన్ని కూడా ఆయన ప్రోగ్రామ్ బాగా ఎంజాయ్ చేసి అవును అవును అవునండి బాలకృష్ణ గారు అంటే విపరీతంగా అవును ఎంజాయ్ చేస్తున్నారు ఆయన ప్రోగ్రామ్స్. అవును. దాని మీద సినిమాలు హిట్లు, అవును. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా యాడ్ అయ్యారు ఆయన. అవునండి అవునండి మాస్ ఒక్కటే కాకుండా అవును 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 కదా? అవును బాగా. ఉమ్. ఇప్పుడు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్, సినిమాలో హ్యాట్రిక్, Correct. కొత్తగా వెళ్ళిపోతున్నారు. కరెక్ట్. దాన్ని ఇప్పుడు అందుకోవాలి. నిజంగా బాలకృష్ణ గారితో సినిమా చేయాలంటే ఉమ్. ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది? మీ- రైటరే కదా నువ్వు. మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది సార్. ఫ్యామిలీ ఉండాలి, ఆ పవర్ఫుల్ ఎమోషన్ ఉండాలి, ఆ రెండు బ్లెండ్ చేయగలగాలి. ఇప్పుడు వస్తున్న సినిమాలు ఉన్నాయి, పెద్ద పెద్ద హిట్లు అయిన చూడండి. నరసింహనాయుడు కానీ సమర్సమరెడ్డి కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, అట్ సేమ్ టైం ఎమోషన్ హై పీక్లో ఉంటుంది. అవును. సేమ్ సింహ కానీ పిచ్చ ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుంది. సింహ గానీ లెజెండ్ లెజెండ్ గానీ తర్వాత అఖండ కానీ ఉన్నాయి. అఖండ. ఉమ్. కాబట్టి ఆ రెండు బ్లెండ్ చేయాలి సార్. ఉమ్. బ్లెండ్ చేసినప్పుడు అంచనాలు అందుకోగలం. ఏం మొన్న నేలకొండ భగవత్ కేసరి అది కూడా ఎంత సెంటిమెంట్ ఉందో అంత ఎమోషన్ ఉంటుంది. కరెక్ట్. అది ఆయనకే సాధ్యం. రెండు చేయగలం. ఎగ్జాక్ట్లీ. ఏం సార్ అప్పుడప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది. నారి నారి నడుము నారి ఎంత మంచి సినిమా, ఎంత ఎమోషన్ యాక్షన్ ఉండదు దాంట్లో. ఏముండదు, పాటలు ఉంటాయి. అది చేశారు. జననీ జన్మభూమి అని మన కృష్ణాంత్ గారి సినిమా కామ్ గోయింగ్ చాలా కామ్ గా ఉంటుంది. క్యారెక్టర్. జంజల్ గారు ఉంటుంది, బాబాయ్ అబ్బాయి. అవును. సీతారామ కళ్యాణ్ సీతారామ కళ్యాణ్. అది ఎంత మంచి కామ్ గోయింగ్ సినిమా అండి. కామ్ గోయింగ్ మంచి ఫ్యామిలీ డ్రామా. అలాంటి చేశారు, దేవుడి క్యారెక్టర్లు చేశారు, జానపదం చేశారు. ఇప్పుడు యాక్షన్ ఓరియంటెడ్ హీరో, మాస్ ఇమేజ్. అది ఆయన ఒక్కడికే సాధ్యం అనుకుంటా. అంటే ఇన్ని క్యారెక్టర్స్ చేయటం అంటే ఇప్పటికీ ఆయన కెరీర్ ని భలే సస్టైన్ బాగుంది చేసుకున్నారు. చేసుకుంటారు. అవును. ఇప్పుడు ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇప్పుడు మరీ పీక్ లో ఉంది వ్యవహారం. అవును 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 అవును. కాబట్టి ఆ పీక్ అంచనాలు మనం అందుకోగలం అన్నప్పుడు ఇలా ఆయన కలుస్తుంది. ఇది పిల్లలు నీవు లేని జీవితం ఉమ్. చాలా సడన్ గా వచ్చింది ప్రాజెక్ట్ మధ్యలో, ఇఫ్ ఐ రిమెంబర్. లేదు సార్. ఎందుకంటే వైవిఎస్ చౌదరి ఉమ్. రే సినిమా స్టార్ట్ చేసి ఉమ్. అదలా షూటింగ్ అవుతూనే ఉంది సార్ యాక్చువల్ గా అవుతూనే ఉంది. అవును. అది ఎప్పటికీ అవ్వట్లేదు. యాక్చువల్ గా మధ్యలో సడన్ గా నీది వచ్చింది మధ్యలో. అవునండి. యాక్చువల్ గా పిల్లల జీవితం ఒక పెద్ద కథ ఉంది సార్. ఆ కథ కంటే పెద్ద కథ బయట కథ ఉంది. ఉమ్. నేను కథ రాసుకున్నాను, ఎవరితో చేయాలి ఏంటి నాకు అంటే నేను ఫ్లాప్ లో ఉన్నాను. సో మన అప్పటికి ఏం పిల్లడు ఫ్లాప్ కాదు కానీ జస్ట్ యావరేజ్ ఆడింది. నాకు ఇప్పుడు సడన్ గా నేను కథ చెప్పాలంటే వినే హీరో లేరు. ఏం చేద్దాం అంటే మణి అన్నయ్య అప్పుడు మా ఇంటికి వచ్చేవాడు, మణి శర్మ గారు, మోతీనగర్. నాకు అన్నయ్య అన్నయ్య అంటాను, నన్ను అరే అంటాడు. చాలా క్లోజ్గా ఉంటాడు, ఫ్యామిలీ మెంబర్లా ఉంటాను. నేను చెన్నైలో కూడా వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తాను. ఓకే. అన్న సాగర్ని హీరో చేద్దామా అన్నాను, వాళ్ళ అబ్బాయిని. అవును. అడిగాడంట అన్నాడు. లేదన్నా బాగుంటాడు, నా మీద నమ్మకం వదిలిపెట్టు, ఒకసారి కథ విన్నాడు. ఒరే యజ్ఞం తర్వాత చెప్పిన అద్భుతమైన కథ ఇద్దరా, మనం చేద్దాం అన్నాడు. చేద్దామని ప్రొడ్యూసర్ ఎవరు అంటే ఆ ప్రొడ్యూసర్ ఈ ప్రొడ్యూసర్ అశ్వజిత్ గారు వచ్చారు. ఆయన కాదులే అనుకున్నారు. మళ్ళీ ఎవరో దిల్రాజు చేద్దామా అన్నాడు. బ్రహ్మాండం చేద్దాం, ఆల్రెడీ నాకు ఆఫర్ చేశారు దిల్రాజు గారు. ఫోన్ చేస్తే బాంబేలో ఉన్నారు, వచ్చారు. నేను సాగర్ వెళ్ళి కథ చెప్పాం. కథ చెప్పిన తర్వాత దిల్రాజు గారు ఓకే అన్నారు, ఇమీడియట్గా ఓకే అన్నారు. ఓకే అని మహతి సాగర్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్. మణి ఒక రోజు నాకు ఫోన్ చేశాడు. ఒరే వాడికి ఇంట్రెస్ట్ ఉంటుంది, నువ్వు వేరే హీరోని చూసుకో, ఎందుకు వచ్చిన కూడా మళ్ళీ ఇరుక్కుపోతావు నువ్వు, వాడికి మ్యూజిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు అన్నాడు. అప్పుడు నేను రాజన్నయ్య చెప్పాను అని ఇలా అన్నారు మణి అని. ఎవరికి చెప్పావు? దిల్రాజు అన్నయ్య. దిల్రాజు గారికి. ఓకే. సరే ముందు మనం అయితే ట్రీట్మెంట్ చేసుకుందాం కథ మీద, హీరో చూద్దాం, ఎందుకంటే వదలం నేను మంచి ప్రాజెక్ట్ ఇది అన్నారు. ఆయన ఒకరోజు బన్నీవాస్ గారు కథ చెప్పుకున్నారు. బన్నీ హీరో అనుకున్నాను నేను, కాదు అంటే ఒక పార్ట్నర్షిప్గా చేద్దామని వీళ్ళు. అలా అల్లు అరవింద్ గారు వచ్చారు. అల్లు అరవింద్ గారు కూడా ఆ కథ అండి సింగిల్ సిట్టింగ్లో అయిపోయింది సార్ అందరి దగ్గర. ఇంకోసారి వింటాను, ఇంకోసారి డెసిషన్ తీసుకుందామని లేదు, సింగిల్ సిట్టింగ్, అందరి దగ్గర సింగిల్ సిట్టింగ్. అలా హీరో ఎవరు అనుకుంటే అప్పుడు వైవిఎస్ చౌదరి అన్నయ్య రే జరుగుతూ ఉంది, ఆల్రెడీ జరుగుతూ ఉంటే దిల్రాజు అన్నయ్య అన్నాడు, అవును మన తేజు ఉన్నాడు కదా, తేజుని పెట్టుకోవచ్చు కదా అన్నారు. తేజు ఆడిషన్స్ చేసిన నేను చూశాను, నా క్యారెక్టర్ కరెక్ట్ యాప్ట్గా ఉన్నాడు. అలా అది ట్రాక్ ఎక్కింది. బట్ లేట్ అయింది సినిమా, 4 years లేట్ అయింది. అదే సినిమా 4 years పట్టింది సార్. 4 ఏళ్ళు పట్టింది. 4 ఏళ్ళు పట్టింది. అంటే నేను కథ రాసుకొని నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి రిలీజ్ అయ్యే టైం వరకు. అది ఎలా అంటే మధ్యలో సగం సినిమా పైన అయిపోయిన తర్వాత శ్రీరన్న పోయారు,
జగత్ బాబు గారి క్యారెక్టర్ ఆయన చేస్తున్నాడు. ఆల్మోస్ట్ 80% సినిమా అయిపోయింది. ఇంకొక షెడ్యూల్ చేస్తే అయిపోయేది. ఆయన సడన్గా ఆయన పోయారు. ఆ గ్యాప్ మళ్ళీ ఎవరు ఆ క్యారెక్టర్ రీప్లేస్ చేయాలంటే ఎవరు అంటే రకరకాల పేర్లని అనుకున్న తర్వాత జగత్ బాబు గారు అని అందరూ ఏకగ్రీవంగా అనుకోవడం జరిగింది. ఆయన కాంటాక్ట్ చేసాం. ఆయన కథ విని ఇమ్మీడియట్గా నేను చేస్తాను. అంటే 2 days టైం తీసుకున్నారు. అంటే రీప్లేస్మెంట్ క్యారెక్టర్ కదా ఆలోచిస్తానన్నారు. తర్వాత ఆలోచించుకొని నేను చేస్తాను చేశారు. బ్రహ్మాండమైన హిట్ అది. బట్ లేట్ అవడానికి పరగాలి. మధ్యలోనేమో మాది రెడీ ఫర్ రిలీజ్ అండి. అవును, అది ఎప్పటి నుంచో రన్నింగ్ ఫర్ రిలీజ్. రిలీజ్ అన్నయ్య వైవిస్ అనేది. ఇప్పుడు మేము రిలీజ్కి వెళ్తాం. ఒక సాంగ్ ఉంటుంది. ఈ సాంగ్ చేస్తే రిలీజ్ అయిపోద్ది మన సినిమా అనుకున్న టైంలో ఆయన వచ్చేవాడు. నాది రిలీజ్ సినిమా కదా, నాది ఇంకో 10 రోజులు షూటింగ్ ఉంది అని. సరే ఆ 10 రోజులు ఆ హెయిర్ కట్ వేరు, నా హెయిర్ కట్ వేరు. మళ్ళీ ఆ హెయిర్ మళ్ళీ పెరిగే వరకు వెయిటింగ్ అలా 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 జరిగింది తప్ప కాకతాళీయం టైం పట్టింది అంతే. కొన్ని మనం ఏం చేయలేం. అవును సార్. కథ ఉన్నా అన్ని ఉన్నా మరి శ్రీహరి పోవడం అంటే మరి మధ్యలో చాలా పెద్ద లాస్ కదా. గుండె అయిపోయింది పడే సార్ నాకు. అసలు షాక్ అయిపోయాను నేను బాగా. నేను కాదు, తేజ కూడా షాక్ అయిపోయాడు. బట్ నాకు ధైర్యం చెప్పింది అల్లు అరవింద్ గారు. అల్లు అరవింద్ గారు దిల్ రాజు వాళ్ళు ధైర్యం చెప్పారు. జరిగిపోయింది, జరగకూడదు జరిగిపోయింది. బట్ మనం ఆగకూడదు, సినిమా ముందుకెళ్ళాలి అని చెప్పి మళ్ళీ ఖర్చు పెట్టి మళ్ళీ మొత్తం పార్ట్ అంతా రీషూట్. ఒక్కొక్క సీన్ 2 సార్లు చేస్తుంటే నాకు ఎవరికైనా చిరాకు ఉంటుంది సార్. సేమ్ లైట్ మెన్స్, సేమ్ యూనిట్, సేమ్ ఆర్టిస్టులు, సేమ్ డైలాగ్. ఒక్కో సీన్ అయితే నేను వెళ్ళక ముందు వాళ్ళు కెమెరా పెట్టేసుకున్నాడు. ఓహో అప్పుడు తీసింది ఇక్కడే కదా అని. నేను దాన్ని మార్చేవాడు. ఇగో అక్కడ కాదు, ఇప్పుడు ఈ యాంగిల్ పెట్టు అని. ఒక సీన్ అయితే 3 సార్లు తీసేదానమ్మా ఆ సినిమాలో. ఆవుతి ప్రసాద్ అనేది. ఆవుతి ప్రసాద్ అనే ఫస్ట్ వచ్చి రవి నాకు వేరే సినిమాలు కూడా ఉన్నాయి కదా, నువ్వు క్రాఫ్ కట్ చేయమన్నా పోలీస్ ఆఫీసర్ అయినా. నేను లేదన్నా కొంచెం కట్ చేస్తే ఆ పోలీస్ లుక్ ఉంటుంది అన్న. వదిలే ఎగ్గి పెట్టుకుంటాను అన్నాడు. లేలే కట్ చేసుకో అన్నా. సరే కట్ చేస్తానని హెయిర్ కట్ చేయించాడు. ఇది ఎవరి అన్నయ్య, అది శ్రీహరి అనే కాంబినేషన్ ఉంటుంది. ఇది సీన్ అయిపోయింది. ఇప్పుడు ఆయన పోయారు, ఎవరు శ్రీహరినే పోయారు. ఇప్పుడు జగత్ బాబు గారితో సేమ్ సీన్ తీయాలి. ఆయన ఇప్పుడు మాత్రం జుట్టు కట్ చేయని చెప్పాడు. అంటే మిగతా సినిమాలు ఉన్నాయి కదా, అప్పుడు కట్ చేశాను, అప్పుడే అడ్జస్ట్ అయ్యాను. ఇప్పుడు మిగతా కంటిన్యూ పోతుంది అది అన్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ సీన్ తీయాలి, మళ్ళీ ఆ సీన్ తీయాలి. అది పనికిరాదు కదండి. శ్రీహరణ పనికిరాదు. నేను అనుకున్నాను శ్రీహరణ షాట్ వదిలిపెట్టేసి ఈ షాట్ ఉంచేసి, ఇది ఆహుతి అనే షాట్ ఉంచేసి జగత్ బాబు గారి సపోర్ట్ షాట్లు తీస్తే కొంత నాకు టైం కలిసి వస్తుంది, బడ్జెట్ కలిసి వస్తుంది అని ఆలోచించాను. ఆ విధంగా ఆ సీన్ 3 సార్లు కలిసి వస్తుందండి నాకు. కానీ బోల్డ్ అనుభవాలు రవి. అమ్మో చాలా ఉన్నాయి. నా జీవితమే ఒక సినిమా స్టోరీ లాగా ఉంటుంది సార్. మరేంటి, నాకు అందుకే నేను చాలా ఇంట్రెస్ట్ ఫీల్ అయింది ఇంటర్వ్యూ చేయడం. ఎందుకంటే చాలా ఉన్నాయి లోతులు అందులో. అవును సార్. కానీ ఇప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం, ఇప్పుడు నీ ఈ రన్నింగ్ లో చిరంజీవి గారితో చేసే అవకాశం ఎప్పుడు రాలేదు నీకు? నాకు ఎంతవరకు నిజం కానీ పక్క వాళ్ళు చెప్పారండి. 150 డైరెక్టర్స్ లిస్ట్ రాసుకుంటే ఆ లిస్ట్లో కూడా ఉన్నామన్నారు. బట్ అదృష్టంలో రాలేదు. బాగా మా అన్నయ్య వచ్చింది, నాకు ఇంకా హ్యాపీ. అంతే కదా. బట్ వస్తుందని ఆశ ఎప్పటికైనా. మెగాస్టార్తో ఎవరికైనా ఉంటుంది కదండి. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఆ సినిమా బట్ చిరంజీవి గారు నన్ను 2 times కలిశాను. 2 times నన్ను బాగా మెచ్చుకున్నారు. పిల్లానుడి జీవితం రిలీజ్ తర్వాత నన్ను బాగా అప్రిషియేట్ చేశారు. మళ్ళీ ఆ తర్వాత తేజ ఒక ఫంక్షన్లో కలుసుకున్నాం. మీ ఇద్దరు కాంబినేషన్ మళ్ళీ చేయాలమ్మా అన్నారు. ఎవరు చిరంజీవి గారు. తప్పకుండా సార్ అన్నాను. అంటే నేను నా మీద పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నాను. అంటే మరి తేజు కెరీర్ ఏమైపోతుందా అని ఒక టైంలో మన కెమెరామెన్ దత్తు కూడా తన గురించి చాలా తపన పడుతుండేవాడు. సినిమా ఇప్పటికే అవ్వట్లేదు, ఇది అంటే అవ్వట్లేదు అంటే వైవేస్ అనే కాంప్రమైజ్ కాదు సార్. ఆయన నచ్చిందా తెస్తాడు, ఆయన డబ్బులే, అది ఆ గట్స్ అది. అవును, ఆ నచ్చడం ఎప్పుడో తనకు కూడా తెలియదు, అది ప్రాబ్లం. అని అనకూడదు. నేను అనగలను, ఎందుకంటే చౌదరి నేను బాగా ఫ్రెండ్స్, నేను ఎదురుగుండానే అంటానన్నమాట. ఇప్పుడు నచ్చే వరకు తీస్తాడు, ఆ నచ్చడం ఏంటో తనకు కూడా తెలియదు, అందుకు లేట్ అవుతుంది. అందుకు అసలు లేట్ కాదు, లేట్ అన్న మాట చాలా చిన్నది. ఈసారి గట్టిగా కొడతాడు నమ్మకం ఉంది వైవేస్ అన్న. ఈసారి బాగా గట్టిగా ప్రిపేర్ అవుతున్నాడు, గట్టిగానే ప్రిపేర్ అవుతున్నాడు. ఆయన నేను విలన్గా చెప్పిన అడిగా, ఒప్పుకోలే, భయపడుతున్నాడు. తను విలన్ పనికిరాడు, బ్రహ్మాండంగా ఉంటాడు సార్. నేను చేస్తాను, తను ఒప్పుకోమంటే నేను చేస్తా. అంతేనా? అంటే ఎంతసేపు సంగీతం, సాహిత్యం, కథలు, ఆలోచన, శివుడు, పూజ ఇలాంటి వాటిలో ఉంటాడు ఎప్పుడు. సార్ మన సినిమాల్లో విలన్ వేషాలు చేసేవాడు అందరూ బయట కరుణ కట్టిన విలన్స్ కాదండి. అఫ్ కోర్స్. అప్పుడు మన ఆయన ఎవరు
పోలీస్ స్టోరీలో ఉంటాడు విలన్. ఆయన సద్బ్రాహ్మణుడు. నాకు అప్పుడప్పుడు ఫోన్ చేసి మంత్రాలు చదువుతాడు. సత్యప్రకాష్ మంత్రాలు చదువుతాడు. ఆయన మంత్రాలు చదువుతున్న నాకు గుళ్ళో చదివే మంత్రాల కంటే ఆయన మంత్రాలు వినబుద్ధి అవుతాయి. ప్రతి పండగకి చేస్తాడు. శ్రావణ శుక్రవారం అంటే ఇదండి ఫోన్ చేసి చెప్తాడు. దసరా పండుగ అంటే దాని గురించి చెప్తాడు, కథ చెప్తాడు. బీభత్సమైన దైవభక్తుడు. సత్యప్రకాష్ చాలా అంటే గొప్ప సంప్రదాయ సిద్ధమైన ఒక చాదస్తపు బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన వాడు. మరి అలాంటి స్క్రీన్ మీద చూడండి, వచ్చపడతాయి మనకి స్క్రీన్ మీద చూస్తాం. కరుడు కట్టిన వీళ్ళలా ఉంటాడు. అమ్మో పరమ దుర్మార్గుడు కదా. అవును. అలాగే చరణరాజు కూడా. చరణరాజు బయట చాలా సౌమ్యుడు. పాపం నానా కష్టాలు బాధలు పడి సినిమా ఇండస్ట్రీలో థియేటర్ చూస్తే ఎలా ఉంటుంది. అవును. అలాగే ప్రతిఘటన చూస్తే అసలు చిన్నపిల్లలు భయపడిపోయాడు సార్, భయపడేటట్టు ఉంటాడు. అలాగే మన పెద్ద ఆవిడ సూర్యకాంతం గారు, ఆవిడ పేరు పెట్టుకో సార్, ఎంత మంచి పేరు సార్. సూర్యకాంతం అంటే సూర్యుడి యొక్క కాంతి సార్. అవును. అది పెట్టుకోవాలంటే భయపడే స్టేజ్కి ఆవిడ ఇమేజ్ పెరిగిందంటే ఆవిడ పర్ఫార్మెన్స్ బయట ఎలా ఉండదు తెలుసు కదండి. ఆవిడ ఇంటి నుంచి అన్ని వండుకొస్తుంది, అందరికి పిల్లలాగా తినిపిస్తుంది. ఎంత మంది షూటింగ్ లో ఉంటే ఏవిఎం లో అందరికి సరిపోయినంత పట్టుకొచ్చేవారు. అవును. నెక్స్ట్ ప్యాక్ ఆడుతుంది సరదాగా. ప్యాక్ డబ్బులు సంపాదిస్తుంది. ప్యాకప్ వెళ్ళేటప్పుడు ఎవరు డబ్బులు అడిగితే వెళ్ళిపోద్ది. ఆవిడ స్క్రీన్ మీద ఎలా ఉంటుందంటే ఆవిడకంటే గయ్యాలి భయం వేస్తుంది. కాబట్టి బయట క్యారికేచర్ కి నేనే రాశాను మొట్టమొదట. అసలు మీ పేరు సూర్యకాంత్ అని పేరు పెట్టుకోవడానికి కూడా భయపడుతున్నారు ఆడపిల్లలకని. అది చదివి ఆవిడ నాతో తగువాడింది. సూర్యకాంత్ గారు నా మీద పడింది. ఇలా అదృష్టం అది. నా గురించి అలా రాస్తావా నువ్వు, నా పేరు పెట్టుకోరా ఎవరు నువ్వు అని చెప్పి ఏవిఎంలో పెద్ద గొడవ పూటంతా. నేను అన్నాను అది మీ గ్రేట్నెస్ అండి, మీరు భలేవర్లాగా ఉన్నారు, మీరంతలాగా జనాల్ని భయపెట్టారు సార్. అప్పుడు డెడికేషన్ వేరు సార్. అప్పుడు ఆర్టిస్టుల డెడికేషన్ వాళ్ళు. నేను చూశాను పద్మనాభం గారిని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకే సీన్ పట్టింది. 13-14 మంది కాంబినేషన్ ఉన్నారు. బాలకృష్ణ గారు, సదాఫ్, తనశ్రీ దత్, ఇంకా చాలా మంది ఉన్నారు దాంట్లో. ధర్మవరం గారు, బ్రహ్మానందం గారు, కోవేశ్వర్ల, లక్ష్మీపతి, ఇలా చాలా మంది ఉన్నారు. అదే నాకు టైం పట్టింది. ఆయన చేతిలో కాఫీ కప్ ఉంటుందండి. కాఫీ కప్ అది 10 షాట్లో ఉండాలి. మామూలుగా ఇప్పుడు ఏం చేస్తున్నారు, పట్టుకోరా ఆ షార్ట్ ఇవ్వని అశ్వినికి ఇస్తాం. ఎప్పుడో షార్ట్ గంట తర్వాత వస్తుంది. ఇది మర్చిపోతే వాడి మర్చిపోతాడు. ఆ కప్పు ఎక్కడికి పద్దు కూడా పోద్ది. ఇప్పుడున్న పరిస్థితి అండి. టెన్షన్ మనకి అస్టినేటెడ్ టెన్షన్. అలాంటి నేను ఆయన చూశానండి. ఎవరితో మాట్లాడుతున్నా షార్ట్ గ్యాప్ ఉన్నా సాయంత్రం దాకా ఆ కాఫీ కప్పు సాసరు ఆయన చేతిలోనే ఉందండి. దట్ ఈస్ డెడికేషన్. అదే కమిట్మెంట్, అంటే డిసిప్లిన్ అంతే. ఇంకా కమిట్మెంట్ టు ద క్యారెక్టర్. ఆయన కార్తీక వస్తుంటే పొద్దున్నే 7 o'clock బాలకృష్ణ గారు ఎదురు తీసుకొచ్చేవారు. బాలకృష్ణ గారు బాగా ఫాలో అవుతారు. ఎందుకంటే పైగా వాళ్ళ నాన్నగారు వాళ్ళతో పనిచేసిన ఆర్టిస్టులు కదా. అలాగా రమాప్రభ, పైగా ఆయన నిర్మాత కూడా వాళ్ళ నాన్నగారికి. పద్మనాభం గారు. రేఖాండ్ మురళి దేవత తీశారు కదా. అవును. దేవత మంచి హిట్ కదా. అవును. నెక్స్ట్ అలాగే మన రమాప్రభ గారు, ఆవిడ ఏజ్కి అసలు ఆవిడ ఆ పర్ఫార్మెన్స్కి ఏమైనా సంబంధం చిన్నపిల్లగా చేస్తాడు ఇప్పుడు చేయమంటే. అవును. డబ్బింగ్ నేను ఒకలా చెప్తా కదా, నీకు 3 రకాలుగా ఇస్తుంది, నీ ఇష్టం చేసుకో అని 3 రకాలు చెప్తుంది. గ్రేట్ ఆర్టిస్ట్. అలాగే షావుకార్ జానకి గారు, నేను సినిమా చేసేప్పుడు ఆవిడకి 80+ సౌఖ్యం. ట్రైన్ సెట్ అది దిల్రాజు గారి మామిడి తోటలో వేసింది. అది వాడేసింది, మేము వాడుకున్నాం. ఒక 5-6 స్టెప్పులు ఎక్కాలి పైకి ఆ ట్రైన్ ఎక్కాలంటే. ఎక్కి కూర్చుంది ఇంకా దిగల సాయంత్రం దాకా. పెద్ద గౌను ఊపిరాడదు, ఏసీ ఉండదు కదా సెట్ అది. పెద్ద గౌన్ వేసాను, పెద్ద క్యాపు. అలా కూర్చుంటుందండి ఆవిడ. నేనమ్మా కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా, కిందకి వెళ్ళి క్యారవాన్లో కూర్చోండి. ఎందుకు బాబు, నాకు ఇక్కడే కంఫర్ట్గా ఉంది అనేది. నెక్స్ట్ ఆవిడ అర్థం చూసుకుంటుంది. లిప్స్టిక్ వేసుకుంటారు కదా, ఆవిడ నవ్వుకుంటూ వేసుకుంటుంది. చూశానండి, నేను అడిగాను అంత నవ్వుకుంటున్నట్టు మీరంటే, మన ఫేస్ మనకు నచ్చకపోతే బయట వెళ్ళాలని నచ్చుతుంది, అందుకే నా అందరినీ నేను ఎంజాయ్ చేస్తున్నాను అది. అందరికీ చేపల కూర పెట్టిందండి ఎవరు లొకేషన్లో, షావుకార్ గారు. అంటే అప్పుడు ఇవన్నీ చెప్తాను సార్, అప్పుడు ఆర్టిస్టులు యూనిట్ని సొంత ఫ్యామిలీ లాగా చూసుకుంటారు. ఇప్పుడు ఈ క్యారవాన్ కల్చర్ రానంత అందరూ వచ్చోటే కూర్చుని అందరూ వచ్చోటే భోజనం చేసి మాక్సిమం ఒక టెంట్ వేసి వారు కావాలంటే. కానీ సార్ బాలకృష్ణ గారు ఇప్పటికీ క్యారవాన్ వాటర్ అండి. నేను చిరంజీవి గారిని కూడా చూసాను అలాగా. బాలకృష్ణ గారు ఓన్లీ మేకప్ కోసం కూడా వాటర్ ఒకసారి లొకేషన్లో కూర్చుంటారండి, అది ఎండలో కూర్చుంటారండి. అవును.
అది చిరంజీవి గారిని నేను 150 షూటింగ్లో చూశాను. షార్ట్ నేను కేఎస్ రామారావు గారు వెళ్ళాం ఏదో పని మీద 150 షూటింగ్ వినేజ్ జరుగుతుంది, ఇంటర్వెల్ ఫైట్ జరుగుతుంది నానక్రమం కూడా సెట్లో. మేమే ఆల్మోస్ట్ 2 hours ఉన్నాం అక్కడ. ఆయన క్యారవాన్ ఎక్కడో నేను చూడలే. రామారావు గారు క్యారవాన్ ఉంది కదా బస్సు ఏదో అన్నారు. రమా మనం లొకేషన్లు ఉంటే అందరూ ఎనర్జెటిక్గా ఉంటారు, టైం వేస్ట్ కాదు, ప్రొడ్యూసర్కి సేఫ్ అవుతుంది, వర్క్ స్పీడ్గా జరుగుతుంది. మనం లొకేషన్ లేకుండా క్యారవాన్లో కూర్చున్నాం అనుకో వాడు వస్తారులే అనుకుంటారు, అది పద్ధతి కాదు కదా అన్నాడు. దట్ ఈస్ అండి వీళ్ళకి లెజెండరీ ఆర్టిస్ట్ లేరండి. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. నేను ఈ సినిమాకి అలా ఒకరోజు చేశా. లాస్ట్ తరుణ్ మాల్వి మల్హోత్రా ఆమె ఇంట్రొడక్షన్ సీన్ ఉంది. నాకు టైట్ హెక్టిక్ షెడ్యూల్ అది. సాయంత్రం లోపు నేను 4 scenes తీయాలి. వీళ్ళు క్యారవాన్లోకి ఎక్కితే ఎప్పుడు వస్తారో తెలియదు. రాజు నువ్వు క్యారవాన్లో ఎక్కితే మాత్రం మర్యాదగా ఉండదు, ఇద్దరు ఎక్కడే ఉండను. పాపం పిల్లడు పొద్దునుంచి సాయంత్రం ప్యాకప్ దాకా క్యారవాన్లోకి వెళ్ళలేదండి, ఉన్నాడు పాపం. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అనిపిస్తుంది. డిసిప్లిన్ వెరీ డిసిప్లిన్ కదా సార్. మరి ఏంటి ఇది మీ హీరో గొడవ ఏంటి అసలు? అంత డిసిప్లిన్ రాజ్ తరుణ్ ఏంటి అలా చేశావు నువ్వు? నేను చేస్తాను సార్, నేను ఇంకా బాధలో ఉంటే ఇప్పుడు మాకు ఉంటే ప్రమోషన్స్కి వచ్చేవాడు, సినిమా ఆగస్టులో రిలీజ్ అవుతుంది, హీరో హీరోయిన్ ఇద్దరు దాంట్లో ఇరుకునేప్పటికీ ఇంకా మేమే ప్రమోట్ చేసుకున్నాం సినిమాని. అయితే బయలకి అసలు బేసిక్ గా ఈ షూటింగ్ స్టార్ట్ కాకముందే మీ ట్రావెల్ స్టార్ట్ అవుతుంది. అవునండి. కథ వినడం దగ్గర నుంచి ఈ సినిమాకి రాజ్ తరుణ్ హీరో అనుకున్న దగ్గర నుంచి మీ ఇద్దరి మధ్యన ఇంటరాక్షన్ స్టార్ట్ అవుతుంది, రైట్? అవునండి. రోజు మాట్లాడుకోవడం, డ్రెస్సులు ఏంటి, క్యారెక్టర్ ఏంటి, సీన్లు ఏంటి, ఇవన్నీ. సో అదన్నీ కలిపి ఒక 6 నెలలు ఉండదా? షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు ఒక 6 months లేదా? నాకు 1.5 years నుంచి తెలుసు నాకు కదా. మరి 1.5 years నాకు పర్సనల్ గా మా ఇంటికి వస్తాడు, మొత్తంగా వస్తాడు. అవునా? ఏ మాత్రం గ్యాప్ వచ్చినా నా దగ్గరికి వస్తాడు, నాతో కూర్చునేవాడు. అట్లా ఎప్పుడు సినిమా 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 ఆ టాపిక్ ఏ ఉండదు తప్ప వేరే టాపిక్ ఉండదు. మరి ఇదేంటిది? అదే నాకు ఈ సినిమా ఏంటి మధ్యలో తిరగబడ్ర స్వామి రిలీజ్ ముందు ఈ సినిమా రిలీజ్ అయింది ఏంటంటే అది ఒక సినిమాలానే ఉంది సార్. ఎగ్జాక్ట్లీ సినిమాలానే ఉంది. అమ్మాయి ఎవరెవరో అమ్మాయి ఊళ్ళో ఎన్ని కేసులు ఉంటే అన్ని కేసులు పెట్టేస్తుంది రాజధాని. అవును అవును. ఇంకా లేవేమో అనుకుంటున్నాను పెట్టడానికి కూడా కేసులు. అసలు అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదండి. ఎప్పుడు రాజధాని నోట్ వెంట ఇన్ని సంవత్సరాల్లో ఆ పదమే రాలేదు. ఎప్పుడన్నా పొరపాటున కూడా రావాలి కదా. లావణ్య అన్న పేరే అసలు రాలేదు. లావణ్య ఆ పేరు రాలేదు. మా హీరోయిన్ గురించి కూడా టాపిక్ లేదు. ఇప్పుడు లావణ్య పెట్టిన అభియోగమే నీ హీరోయిన్. అసలు ఆ అమ్మాయి తెలీదా నీకు? తెలుసు డైరెక్టర్ మరి తెలుసు నాగేంద్ర గారు. బట్ నేను ఎత్తున కూర్చున్నప్పుడు పర్సనల్ గా కూర్చున్నప్పుడు కూడా షూటింగ్ లో కాకుండా పర్సనల్ గా మోతినగర్లో నా ఫ్లాట్ వచ్చి కూర్చున్నప్పుడు 2 గంటల దాకా కూర్చున్నప్పుడు కూడా మా హీరోయిన్ టాపిక్ కూడా వచ్చేది కాదు, ఎప్పుడు రాలేదు. కనీసం నోటీస్ అనాలి కదా మన హీరోయిన్ ఇట్లాంటి ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి అని అడగలేదా నువ్వు? నేను అడగలేదు సార్. ప్రకాష్ ఏం జరుగుతుందో నాకు తెలియాలి అంటే ఏం జరుగుతుందో డౌట్ వస్తే కదా అడిగేది. కరెక్ట్. ఆ చనువు ఉంది, అడిగే చనువు ఉంది. బట్ ఇప్పుడు నీ ముందు బయటపడలేదు రాజధాని? అస్సలు లేదు. మీ మాళవిక మల్హోత్రా అసలు లేదు. నీకు సస్పెన్స్ సినిమా చూపించారు. అంటే నువ్వు అంటే ఇప్పుడు సరే అప్పుడు తెలియదు అనుకో, ఇప్పుడు ఇంత ఇష్యూ అయిన తర్వాత కూడా నీ దృష్టికి ఏం రాలేదా అసలు ఏం జరిగి ఉంటుంది? ఎందుకంటే మనం ఇంత సీనియర్స్ గా ఇండస్ట్రీలో సార్ ఐ హావ్ రైట్, నేను కామెంట్ చేసే రైట్ ఉంది, నో డౌట్. ఇప్పుడు కొంతవరకు మనకు తెలుసు ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది మనం అంచనా వేయగలం. కానీ ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఉండగా మన ప్రొడక్షన్ జనాన్ని చెప్పి వాళ్ళని తప్పుదో పడచడం ఎందుకు? వాళ్ళు డివేట్ అవుతారు. ఎవరు తప్పున్నా వాళ్ళు చూసుకుంటారు. కోర్టులు ఉన్నాయి, జడ్జెస్ ఉన్నారు. జనంకి మన అన్హెల్దీ ఎంటర్టైన్మెంట్ కూడా నాకు ఇష్టం లేదు. ఎగ్జాక్ట్లీ అంతే కదా సార్. నెక్స్ట్ చాలా మెచ్యూరిటీతో మాట్లాడు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మొన్న స్టేజ్ మీద ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పమనగానే నువ్వు ఆవేశపడిపోయి అసలే యాక్షన్ డైరెక్టర్ కదా నువ్వు చెప్పకుండా దాన్ని చాలా బ్యాలెన్స్డ్ గా కేస్ డివియేట్ అవుతుంది. మనం అవును డెఫినెట్ అవుతుంది కదా సార్. మనం ఏదో చెప్తాము ఇది ఏదో అనుకుంటారు ఆడియన్స్, నిజం కాదు. ఆడియన్స్ కాదు, ఇప్పుడు వాళ్ళు దాన్ని ఒక సీరియస్ వీడియో డాక్యుమెంట్ కిందగా తీసుకుంటారు. అవును నాకు ఇప్పటికే ఏదో సీరియల్ లాగా వస్తానే ఉన్నాయి. డైలీ ఎపిసోడ్ వస్తున్నాయి, అన్ని ఛానల్స్లో వస్తున్నాయి. అవును. ఎక్కడికైనా నాకు ఈ టాపిక్ ఒకటి ఏమో సినిమా గురించి మాట్లాడాలా అంటే ముందే మాట్లాడబోతే ఎస్కేప్ అవుతున్నట్టు ఉంటుంది. అంతే కదా సార్. మీ హీరో కదా మీకు ఆ మాత్రం తెలివి ఉంటారు అంటే నాకేం తెలియదు ఏంటంటే ఎస్కేపిజంగా ఉంటుంది ఈ టాపిక్. మనం మాట్లాడుకునేది ఎలాగంటే
ఇప్పుడు నువ్వు నేను చాలా కాలంగా ఫ్రెండ్స్ అవును సార్. అండ్ యూ బీయింగ్ ది డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్, అవును సార్. మీ హీరో అవును సార్. లేదా మన హీరో మన హీరో. మరి నిజంగా వాళ్ళిద్దరి మధ్య హీరో మన మాళవిక మల్హోత్రాకి రాజ్ తరుణ్కి నిజంగా ఏదైనా అలా లవ్ అఫైర్ ఉన్నదా? ఈ అమ్మాయి లేకపోతే అంత సీరియస్ గా దాన్ని ఎందుకు స్ట్రెస్ నేను చేస్తుంది? నిజంగా నేను ఫ్రాంక్ గా చెప్తాను సార్, ఎవరికి భయపడేవాడిని కాదు. అవును, నేను ఎప్పుడు గమనించలేదు, నా ముందు అలాంటి బిహేవియర్ లేదు. బట్ క్యారెక్టర్స్ మాత్రం నాకు ఏం కావాలో అది చేసేవాళ్ళు, ఇద్దరు పోటాపోటీ చేసేవాళ్ళు. అయితే మా ఆవిడ పాటపడి చెబుతూ నువ్వు ఊరుకుంటావు. అయితే చిన్న గమ్మత్ వీడు చిరిపోడు, అది తెలుసు నాకు. ఎవడు రాజు అది చేస్తాడంటే డైలాగ్ పేపర్ చదివేసుకుంటాడు, మంచి జ్ఞాపశక్తి, అన్ని మనసులో పెట్టుకుంటాడు. ఈ అమ్మాయిని గెలుతాడు, ఏదో ఒకటి ఏదో జోకేస్తాడు, అది వారికి డైలాగ్ మర్చిపోద్ది. అది హిందీ పిల్ల, తెలుగు డైలాగులు. నేను రెడీ టేక్ అంటాను, నా స్పీడ్ ఉంటుంది, వస్తుంది బెమ్మ బెబ్బ అంటుంది అమ్మాయి. నీ అమ్మ నీకు తిట్టేవాడు సార్, అమ్మాయిని చాలా తిట్టా నేను. ఈ నవ్వుకునేవాడు రాజు అని, నువ్వే చెడగొడుతున్నావు, కాసేపు అమ్మాయి దూరంగా ఉన్నావు అని చెప్పేవాడిని. సార్ నాకేం తెలుసు సార్, ఆ అమ్మాయి కాన్సన్ట్రేట్ పోతున్నాను, నేనేం చేయమంటారు, నేను కట్టుకున్నాను కదా అంటాడు. ఇలాంటి సరదా సన్నివేశాలు ఉన్నాయి తప్ప సీరియస్ గా ఎక్కడ ఎప్పుడు లేదు. కానీ పాపం చాలా తను సక్సెస్ అయ్యి 2013లో హీరో అయ్యాడు. అవునండి. 10 ఏళ్ళగా ఇప్పుడు కంబ్యాక్ మూవీస్ చేస్తున్నా, ఈ టైంలో రావడం దురదృష్టకరం సార్. అది వరుసగా సినిమాలు చేస్తాడు ఇప్పుడు. ఎందుకంటే 10 ఏళ్ళు ఏ రోజున ఎక్కడ ఒక మార్క్ కూడా లేదు రాజు కదా. ఇప్పుడు అన్ని ఛానల్స్ కి వెళ్ళి చెప్పుకోవాల్సి వచ్చి, నేను చెప్పా కదా సార్, ఇవాళ ఒక్కొక్క ఆర్టిస్ట్ రావడానికి 9:30 అవుతుంది లొకేషన్ కి. నేను 5:30 నిద్రలేపేసి ఉంటాను, నాది పక్కనే. రాజు నేను బయలుదేరుతాను సార్, నేను ఆల్రెడీ రెడీగా ఉన్నాను సార్, నేను ఎప్పుడప్పుడు అప్పుడు వచ్చేస్తాను. 7 o'clock వచ్చిన రోజులు ఉన్నాయండి జహీరాబాద్లో. నెక్స్ట్ ఒక్కోసారి తనకి లేదమ్మా నీకు రేపు మధ్యాహ్నం షూట్ అని చెప్పేవాడిని. నేను నా కోఆర్డినేటర్స్, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, నేను 5:30కి వెళ్ళిపోతాను సార్. నేను షూట్లో ఫస్ట్ ఐ విల్ బి ద పర్సన్ ఇన్ ద లొకేషన్, అది నాకు ఇష్టం. అది ఎందుకంటే డైరెక్ట్ వెళ్ళిపెట్టి అందరూ పరిగెట్టుకు వచ్చేస్తారు. ఒక్కోసారి రాజు నీకు రేపు 11 o'clock నుంచమ్మా అంటే, ఈ 5:30 నేను వెళ్తా కదా లిఫ్ట్కి ఎదురొచ్చేవాడు, జిమ్కి వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఎప్పుడు వెళ్ళేవా జిమ్కి అంటే, నేను 4కి వెళ్ళిపోయాను జిమ్కి అనేవాడు. 4కి వెళ్ళిపోయి 5:30 రెడీ అయిపోయి మళ్ళీ 7కి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి నా సినిమా వరకు. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి లావణ్య అంటే నువ్వు చెప్పకు, యాజ్ యూ టోల్డ్, నువ్వు ఏది మాట్లాడినా ఇప్పుడు అది డాక్యుమెంట్ గా తీసుకుంటావు. అవును సార్, సినిమా డైరెక్టర్ కదా, అందులో ఏదో ఉంటుంది, ఇంకా దానిలో రంధ్రాన్వేషణ చేస్తారు. బట్ లావణ్య చెప్పే దాంట్లో ఏ మాత్రం కూడా నిజం లేదనిపిస్తుందా, ఏదైనా నిజం ఉందనిపిస్తుందా? అఫ్ కోర్స్ రాజధానినే ఓపెన్ గా చెప్పాడు అనుకో, అన్ని నిజమే, తను నాకు హెల్ప్ చేసింది, హైదరాబాద్ వచ్చిన కొత్త చెప్పాడు వి లివ్ ఇట్ టుగెదర్ అన్ని చెప్పాడు కాబట్టి నిజం కూడా తను చెప్తే బాగుంటుంది. బాగా చెప్పాడు, నిజం కూడా తను చెప్తే బాగుంటుంది. అదే, కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను సార్, తను ఎంత ఫెడప్ అయిపోయాడు అన్నదానికి మా దగ్గర డాక్యుమెంట్ ఉంది సార్. హిట్ టీవీకి తను 2013లో హీరో అయ్యాక మంచి హిట్లు వచ్చాయి రాజధాని, ఒక చిన్న మాస్ పాపులారిటీ వచ్చింది. ఎప్పుడు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు రాజధాని. నువ్వు ఏ ఛానల్లోని, ఏ మీడియా ఛానల్లోని రాజధాని ఇంటర్వ్యూ చూడాలి, బయట కూడా తక్కువ కనపడతాడు సార్, చాలా తక్కువ. నా ఇంటర్వ్యూకి వచ్చాడు, నేను ఏదో ఒపీనియన్ లో కనిపించి ఇంటర్వ్యూకి రాజధాని అంటే తప్పకుండా వస్తాను సార్ అన్నాడు. ఒక డే గ్యాప్ లో వచ్చాడు. అందులో ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను మాత్రం పెళ్లి చేసుకోనండి బాబు. అది నా ముందు కూడా చెప్పాడు సార్. నా ఒక ఇంటర్వ్యూలో సేమ్ ఇద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాం, ఛానల్కి వెళ్ళాం. ఆ యాంకర్ అడిగారు మన యజ్ఞమూర్తి, ఏంటి మరి పెళ్లి సంగతి ఏంటంటే, నాకు జీవితంలో నాకు పెళ్ళి వద్దు బాబు అన్నట్టు. మరి ఎంత ఫెడప్ అయ్యాడో, ఎంత వెక్స్ అయిపోయాడో మరి పాపం తనకు తెలియదు. ఇప్పుడు తర్వాత కదా ఇదంతా లావణ్య కేసు బయటకు రావడం అని. నేను ఎప్పుడు 3 నెలలు 4 నెలల క్రితం చేశాను రాజధాని ఇంటర్వ్యూ, దానిలోనే చెప్పాడు, ఏంటి నీకు లవ్ అఫేర్లు గట్ట ఏం లేవా? తను సార్ ఏదైనా ఉంటే బోడా చెప్పేస్తాడు సార్, చాలా బోడా ఉంటాడు, మంచి డైరెక్ట్గా మాట్లాడేస్తాడు. అవును, ఎక్కడ దాచుకోడు, నా మీద బాగా జోకులు వేస్తాడు. అవును, నా ఇంటర్వ్యూలో కూడా నేను 1, 2, 3, 4 వరుసగా అడగానే బాబు దుబ్బేస్తున్నారండి బాబు అని అంటాడు ఇంటర్వ్యూలో అంటాడు. కానీ ఇప్పుడు నీకు ఇది ఈ పబ్లిసిటీ ఎక్కువ, రాజధాని ఎక్కడ పడితే అక్కడ న్యూస్లో ఉన్నాడు కదా, ఇది నీ సినిమా ప్లస్ అవుతుంది రవి? నేను దీన్ని ప్లస్ మైనస్ అని తీసుకోవట్లేదు కదా గారు, ఎందుకంటే నా ట్రైలర్ జనంలో బాగా వెళ్ళిపోయింది.
నా పోస్టర్ జనంలో బాగా వెళ్ళిపోయింది. ట్రైలర్ బాగా వెళ్ళింది. బాగా I వెళ్ళింది. can say. 1.5 మిలియన్ దాటింది అవును, ఐ కెన్ సే. ఒక చిన్న సినిమాకి. కాబట్టి నేను మా ప్రొడ్యూసర్ గారు అనుకుంది ఏంటంటే మన పబ్లిసిటీ మంది సినిమా పరంగా మాత్రమే తప్ప ఎగ్జాక్ట్లీ. నెగిటివ్ పబ్లిసిటీని తీసుకుని సినిమా ఆడించుకునే కర్మ మనకొద్దు. నెగిటివ్ పబ్లిసిటీ నిలబడదు కూడా కదా రవి. అవును సార్, అవును సార్, ఇప్పుడు అవును నీ సినిమా రేపు రిలీజ్ అవును అయిన సార్, తర్వాత అవును సార్, సినిమా బాగుందిరా అంటేనే అవును సార్, దానికి అవును సార్. ప్లస్ అవుతుంది. సార్ వాళ్ళు ఏం చేయాలో ఎంత కష్టపడాలో హీరో హీరోయిన్ కానీ మకరం దేశపాండే కానీ ఆమె మనార్ చోప్రా కానీ రఘుబాబు అన్నయ్య కానీ ప్రగతి గారు కానీ గీతా సింగ్ కానీ తాగుబోతు రమేష్ కానీ ఇలా మన దాంట్లో కూడా కాస్టింగ్ ఉంది, మంచి కాస్టింగ్. మంచి కాస్టింగ్ ఉంది. ఎవరి మేర కర్తవ్యం మేర వాళ్ళు కష్టపడి పనిచేశారు సార్. అయిపోయింది. ఇప్పుడు పబ్లిసిటీ ఇంకా పబ్లిసిటీ కొంచెం ఇంకా బాగుంటాయి హీరో హీరోయిన్ ఉంటే డెఫినెట్గా ఉంటుంది. బై లక్కీ ఏంటంటే మన ట్రైలర్ రిలీజ్ చేసిన మరుసటి రోజు మళ్ళీ హీరోయిన్ బాంబే నుంచి రావడం అని చెప్పి అదే రోజు మా ఆఫీస్లో చిన్న సెటప్ చేసేసి వాళ్ళు ఇంటర్వ్యూలు తీసుకున్నాం. రికార్డు ఉన్నాయి మన దగ్గర. ఒక 10 రోజులు సరిపోయేంత రికార్డింగ్ ఉంది. ఓకే, రికార్డు ఉన్నాయి కాబట్టి నాకు ఆ ప్రాబ్లం లేదనిపిస్తుంది నాకు. రిలీజ్ ముందు వేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే వాడి పని వాళ్ళు చేశారు. నాదేంటి ఐ హ్యావ్ టు గ్రాబ్ ద ఆడియన్స్ అటెన్షన్ ఇన్ థియేటర్. ఇది చిన్న సినిమా పెద్ద సినిమాని కాకుండా ఆడియన్ మూడ్ నేను గ్రాప్ చేసినప్పుడు సినిమా సక్సెస్. ఆ విధంగా దానివల్ల ఏం చేయాలి, అందుకని అన్ని ఛానల్కి వస్తుందండి. ఇక్కడ నువ్వు గమనించాలి, నీ కథలో రాజ్ తరుణ్ క్యారెక్టర్ సార్ అంటే ఎప్పుడు తల వంచుకుని వెళ్ళిపోయాడు. అవును, పంతులు గారు నాట్యరా మీ చదువుతుంటే మళ్ళీ అవును, అర్థం తెలుసుకుని అవును, ఆ భార్య కోసం అని నిలబడి పోరాడి అవును, యుద్ధం చేసిన అవును, ఒక యువకుడు. అవును, అది నీ క్యారెక్టర్. అవును. బయట లావణ్య ప్రాజెక్ట్ చేసిన క్యారెక్టర్ దొంగ, దుర్మార్గుడు, ఆడపిల్లల్ని మోసం చేస్తాడు. టోటల్ కాంట్రవర్సల్ ఉంది. టోటల్ ఈ క్యారెక్టర్ Contrast. పక్కన పెట్టావు అనుకో, కాంట్రాస్ట్. అసలు నీ క్యారెక్టర్ నువ్వు మర్చిపోతావు నువ్వు రాసింది. బట్ ఐ హావ్ కాన్ఫిడెన్స్ సార్. నేను థియేటర్లో నేను ఆడియన్ కూర్చోబెట్టగలను. మనం ఫన్నీగా మాట్లాడుకుంటున్నాం. ఫనీ అది సీరియస్ టాపిక్. యాక్చువల్ గా రాజ్ తరుణ్ కెరీర్ పరంగా ఆలోచిస్తే మనం రాజ్ తరుణ్ అని కాదు ఏ హీరోకైనా బడ్డింగ్ హీరోకి అదొక మత్స. అవును సార్, పెద్ద పెద్ద హీరోలకి మసలు పని సార్. బాలీవుడ్ నటులు కూడా కేసులు ఎదుర్కొని ఉన్నారు, పెద్ద పెద్ద కేసులు ఎదుర్కొని ఉన్నారు. బట్ సినిమాకి ఎప్పుడు అది ఎఫెక్ట్ అవుతుంది. అది సినిమాకున్న గొప్ప లక్షణం. అది సంజయ్ దత్ గారు జైలుకి వెళ్ళిన టైంలోనే ఖలనాయకులు చేయండి. అవును, ఒక సెన్సేషన్ సినిమా. అంటే పర్సనల్ లైఫ్ కి సెల్యులార్ లైఫ్ కి సంబంధం లేదు కాబట్టి. సుమన్ గారు కూడా ట్రయల్ ఫేస్ చేస్తున్నప్పుడు షూటింగ్ చేసేవాడు కదా ఏబిఎం. అవునండి, అవును, నాకు తెలుసు. అవును, అవును. కాబట్టి ఈ పర్సనల్ లైఫ్ కి సెల్యులార్ లైఫ్ కి సంబంధం లేదు. రియల్ లైఫ్ కి సంబంధం లేదు. ఎగ్జాక్ట్లీ. కానీ నేను ఇంకొక పాయింట్ లో నువ్వు ఎక్కువ పుస్తకాలు చదువుతావు, ఎక్కువ అబ్జర్వేషన్, ఎక్కువ టైం తీసుకుంటావు. ఇప్పుడు అంత సినిమా అనేది టోటల్ గా దాని జానరు మారిపోయి వరల్డ్ సినిమా అంతా ఇంట్లో కూర్చుని ఓటీటీలో చూసి పారేస్తున్నారు. భాష గురించి ప్రాబ్లం లేదు, సబ్ టైటిల్స్ వచ్చేస్తున్నాయి. ఇందులోని ఈ చేంజింగ్ సినిమా అన్నది ఈ రోజున అంత ఫ్యాంటసీ, మిత్, అది కొంతకాలం ఉంటుంది సార్ నేను అనుకోవటం. ఓకే, ఉదాహరణకి సార్ చెప్పాలంటే మనకి 89లో శివ వచ్చినప్పుడు చేంజ్ అయిపోయింది మొత్తం ఇండస్ట్రీ అంతా. శివ వచ్చినప్పుడు అమ్మ షేక్ అయిపోయింది. టెక్నికల్ గా సినిమా అంటే ఇలా ఉండాలి రా అని పెద్ద పెద్ద డేట్లే షేక్ అయిపోయారు. ఇది కూడా వచ్చాడు బాబు అని. అదొక శివ బిఫోర్ శివ ఆఫ్టర్ అన్నారు కదండి. అంత టెక్నికల్ సినిమా వచ్చిన తర్వాత అలీ హీరోగా అమ్మాయి కాపురం సినిమా 100 days ఆడింది. అమ్మాయి కాపురం చాలా పెద్ద హిట్. అవును 100 days ఆడింది. మరి దాంట్లో ఆ టెక్నికల్ వాల్యూస్ ఏమి ఉండవు. ఒక చిన్న సెంటిమెంట్ ఉంటుంది, కామిక్ గా ఉంటుంది. సుబ్బయ్య గారి కొట్లాగా సుబ్బయ్య గారి సినిమా. అవును, సుబ్బన్ సినిమానే అది. సుబ్బన్ అంటే మన వాళ్ళు సుబ్బయ్య గారి కొట్టని ఇప్పుడు పాపులర్ అయింది కదా సుబ్బయ్య గారి హోటల్. అవును, అందులో ఏముండాలో అవే ఉంటాయి. అవును, మీరు నువ్వు చైనీస్ పట్టరా లేకపోతే ఇంకోటి పట్టరా అంటే ఉండదు అక్కడ. ఆ తర్వాత కూడా మన టెక్నికల్ గా వచ్చాయి, పెద్ద పెద్ద సినిమాలు వచ్చాయి. అట్ సేమ్ టైం చిన్న సినిమాలు కూడా వచ్చాయి. మీకు మనం ద గ్రేట్ స్టార్ మన బాలకృష్ణ గారి నరసింహనాయుడు రిలీజ్ అయింది. చిరునవ్వుతో సినిమా రిలీజ్ అయింది. 2 175 days. అదే మన వేణు వాళ్ళు 2 ఫ్రాంక్లీ 2 175 days. అవును. కాబట్టి బడ్జెట్ కి టెక్నాలజీకి టెక్నిక్ కి మారిపోయింది కదా. ఇది కూడా కొంతకాలం ఉంటుంది సార్. తర్వాత రిటర్న్ బ్యాక్ సైకిల్ మళ్ళీ తిరుగుతుంది. మళ్ళీ బడ్జెట్లు తగ్గుతాయి, రెమ్యునేషన్లు తగ్గుతాయి, సినిమాలు ఎంటర్టైన్మెంట్ పెరుగుతుంది నేను అనుకుంటాను సార్. అంటే అలా అని చెప్పి టెక్నాలజీ తప్పు పట్టట్లేదు, అది కూడా కావాలి, ఇది కావాలి, 2 బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళాలని నా అభిప్రాయం. అదే ఇప్పుడు ఈ సినిమా రేపు August 2 రిలీజ్ అవుతున్నదంటే నువ్వు ఒక ఆడియన్ గా చెప్పాలంటే ఏం చెప్తావు?
డైరెక్టర్ ఇస్ ది ఫస్ట్ ఆడియన్ కదా. అవును సార్. కథ ఆలోచుకున్న సార్ నేను ఇప్పుడు ఈ సినిమా 100 సార్లు చూస్తుంటాను. ఓ ఇది ఇంట్లో కానివ్వండి, రష్లో కానివ్వండి, డబ్బింగ్ దగ్గర అదే కానివ్వండి, ఎడిటింగ్ టైం రీ రికార్డింగ్ దగ్గర కానివ్వండి, ప్రతి స్టెప్లో నా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది తప్ప తగ్గలేదు. ఫస్ట్ రష్ చూసినప్పుడు ఒక రేంజ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, డబ్బింగ్ అయిన తర్వాత ఒక రేంజ్ ఉంటుంది, దానికి రీ రికార్డ్ అయిపోయిన తర్వాత పీక్. నేను రీ రికార్డింగ్ అంటే రెహమాన్ గారి స్టూడియో చెన్నైలో డీటెయిల్స్ జరిగిందండి. క్లైమాక్స్ చేస్తూ ఉంటే కాళ్ళు వణికిపోయింది నాకు, నిజంగా కాళ్ళు వణికిపోయింది సార్. నేను చెప్పాను కూడా మా ఫ్రెండ్స్కి, మా మేనేజర్ కూడా చెప్పాను. ఒకలాంటి షోరింగ్ వచ్చింది నాకు. నెక్స్ట్ గుండెల మీద చేసుకొని చెప్తున్నాను సార్, క్లైమాక్స్ సాంగ్ ఇప్పుడు చూస్తున్నా కూడా తెలియకుండా నా కళ్ళ ఉండి వచ్చేస్తాయి, తెలియకుండా వచ్చేస్తాయి, తుడుచుకుంటూ వస్తాను. ఇది చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా మేనేజర్ ముండేటి అని చెప్తాడు, మా కెమెరామెన్ జవహర్ రెడ్డి అని చెప్తాడు. మర్చిపోయండి, జవహర్ రెడ్డి గురించి చెప్పాలి సార్. మంచి మంచి ఈ సినిమాకి నాకు హార్ట్ అండి. నేను ఎంత కష్టపడి కథ రాసుకున్నాను, దాన్ని చిన్న బడ్జెట్లో చాలా స్పీడ్గా మంచి క్వాలిటీతో ఇచ్చిన మహానుభావుడు సార్ జవహర్ రెడ్డి. మంచి టెక్నీషియన్. ఇప్పటి నుంచి నా ప్రతి సినిమా డిఓపి జవహర్ రెడ్డి. నాకే కాదు చాలా మంది కోరుకుంటారు ఇప్పుడు. ఎందుకంటే నీకు 100 కోట్లు ఇచ్చి సినిమా చేయటం అంటే వేరు, అంతే కదా సార్. నీకు ఇంత బడ్జెట్ ఇచ్చి లిమిటెడ్ బడ్జెట్లో లిమిటెడ్ డేస్లో చేయాలి, డైలీ ఇన్ని సీన్లు చేయాలి అంటే మాకు తప్పదు సార్. ఎందుకంటే మా రేంజ్ అంతే ఉంది ప్రస్తుతానికి. దాంట్లో ఇచ్చిన చిన్న పిండిలోనే రొట్టెలు తయారు చేసి పెట్టి కూరలు పెట్టి మీకు భోజనం పెట్టాడంటే అవును, అంతకంటే ఏం కావాలి సార్. గ్రేట్ గ్రేట్ కదా. అసలు నీకును మార్కాపురం శివ గారికి అసలు కనెక్షన్ వచ్చింది ఈ ప్రాజెక్ట్? యాక్చువల్గా మల్కాపురం శివకుమార్ చేసిన ఫస్ట్ సినిమాను, రెండో సినిమాను నేను వన్ ఆఫ్ ద చీఫ్ గెస్ట్ ఆడియో ఫంక్షన్కి. అప్పుడు నేను వీరభద్ర చేస్తున్నాను. నేను రాజమౌళి గారు, వినయ్, మేమంతా గెస్టులు ఉంది దానికి. ఫస్ట్ పరిచయం అక్కడ. ఆ తర్వాత మళ్ళీ వాటితో నా కాంటాక్ట్ లేదండి. ఈ కథ అయిపోయిన తర్వాత మా మిసెస్ వాళ్ళ మేనమామ డిఎస్ రావు ఉంటాడు కదా, మన దమ్మలపాటి శ్రీనివాసరావు ప్రొడ్యూసర్, నాకు బాగా క్లోజ్. నేనంటే చాలా బాగా ఇష్టం, చుట్టం కూడా కదా. చుట్టం కూడా. మాకు ఎన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని గొడవలన్నీ కూడా మా స్నేహం చెక్కు చేతలేదు, అలాగే ఉంటుంది. ఆయన కథ విని పని చేద్దాం ఇప్పుడు నేను చేయలేను, కానీ మల్కాపురం శివకుమార్ దగ్గరికి వెళ్ళి కథ చెప్పు, నేను మాట్లాడతాను అన్నాడు. ఆయన నాకు ఫోన్ చేశారు, శివకుమార్ గారు ఒకసారి రండి అన్నారు. నేను చేశాను ఆయనకి, ఒకసారి రండి అన్న కథ చెప్పాను. ఇమ్మీడియట్గా ఓకే అన్నారండి. ఓకే అని నేను మోతినగర్ వచ్చేలోపు, ఆఫీస్ నుంచి మోతినగర్ వచ్చేలోపు నాకు ఫోన్ చేసి, ఏమైనా రాజస్థాన్ బాగుంటుంది కదా అన్నాడు. బాగుంటాడు సార్ అన్న. ఎందుకంటే నాకు రాజస్థాన్ మీద ఒపీనియన్ ఏంటంటే కుమారి 21F నాకు మైండ్లో బాగా ఉంది. కరెక్ట్. దాంట్లో చాలా పర్ఫార్మెన్స్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది, బాగా చేసాడు, బాగా అసలు చాలా బ్యాలెన్స్గా ఉంటుంది, ఎమోషనల్గా ఉంటాడు. అది నాకు కనెక్ట్ అయింది, అది గుర్తుంది నాకు. ఇంకా డెఫినెట్గా బాగుంటాడు సార్ అన్నాను. అలాగా డిఎస్ రావు గారు ఆయన పరిచయం చేయటం, ఆయన రాజస్థాన్ పరిచయం చేయటం, ఈ సినిమా ఇలా వచ్చింది సార్. నెక్స్ట్ శివకుమార్ గారికి ఈ సినిమా చేయటం వల్ల నాకు వచ్చిన లాభం ఏంటంటే, ఆయన జహీరాబాద్ సార్. ఆయనకి చాలా జహీరాబాద్ అని చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయనకున్నారు. ఆశ్చర్యం, ఏ లొకేషన్ కూడా మేము డిస్టర్బ్ కాకుండా చేసుకున్నామంటే, ఒక పెద్ద షుగర్ ఫ్యాక్టరీ ఉంటుంది సార్. అది మిగతా వాళ్ళకి ఇస్తారు లేదు మాకు తెలియదు. దాన్ని మేము చిన్నపిల్లల బొమ్మలా పందిరిలాగా ఆడేసాం దాన్ని. ఈ తిప్పండి, ఈ చక్రం తిప్పండి, ఆ మిషన్ ఆపేయండి, ఆ చెరుకులు బండి ట్రమ్ములు ఉండి, ఆ లారీ వెనక బొమ్మ ఉండి, అక్కడ కొన్ని వందల లారీలు ఉంటాయి సార్. అదే ఆయన ఇన్ఫ్లుయెన్స్. అందుకే మాకు కొత్త లొకేషన్స్ అన్ని జహీరాబాద్ ఒక థియేటర్లో షూటింగ్ చేయాలి, వెళ్ళిపోయి చేసుకోండి అనేవాడు. కానీ మళ్ళీ ఇంకోటి అట్ సేమ్ టైం పబ్లిక్ని డిస్టర్బ్ చేయొద్దు, నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది, ఇక్కడ నేను పబ్లిక్ ఫిగర్ని, పోలీసులు పెట్టద్దు లొకేషన్లో చెప్పాడు. మేము ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఆయన చెప్పినట్టుగా చేసామండి. మంచి లొకేషన్ ఇచ్చిన ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి, మంచి ఆర్టిస్టులు ఇచ్చిన థ్యాంక్స్ చెప్పాలి ఆయనకి. గుడ్, మంచి టేస్ట్ ఉన్న వ్యక్తి. కాంప్రమైజ్ కాడు, చాలా సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసిన వ్యక్తి సార్. ఆయన సినిమా సెన్సార్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా బొక్కలోనే ఎదుగుతున్నారు సార్ ఆయన. ఏంటి సార్ అంటే ఏమో ఇంకా చూద్దాం అవును, అంటే ఎన్నైనా ముందు ఎన్నైనా చూసుకోవచ్చు, ఎన్నిసార్లైనా చూడొచ్చు. నేను చూసిన కంటే ఆయన ఎక్కువసార్లు నా సాంగ్స్ ఎక్కువసార్లు చూస్తుంటారు ఆయన. అవునా? నాకంటే ఎక్కువసార్లు చూస్తుంటారు. గ్రేట్. మళ్ళీ పాస్ పెట్టి చూస్తూ ఉంటారు, ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూస్తూ ఉంటారు. ఇక్కడ అవుట్ ఫోకస్ ఉంది, ఇక్కడ ఏంటి అమ్మాయి ఒకలా ఉంది, ఇలాన్నీ చూస్తుంటారు. నేను జవహర్ రెడ్డి చెప్పటం, జవహర్ అవుట్ ఫోకస్ ఉంది, మేము చెక్ చేసుకోవటం అని చెప్పింది కరెక్టే అనిపించేది. అంత నేను అనుకోలేదు సార్. నేను ఒక పోకురి బాబురావు గారిని చూసిన వాడిని, ఒక దిల్రాజుని చూసిన వాడిని, ఒక అల్లు అరవింద్ చూసిన వాడిని. ఈయన దగ్గర ఆ క్వాలిటీస్ ఉన్నాయని నేను చెప్పగలను. గ్రేట్, డెఫినెట్గా ఉంది. నాకు తెలుసు శివ ఆయన చాలా రోజులు పెట్టి. నెక్స్ట్ టైము 8 o'clock ఫస్ట్ షాట్ తీసి రికార్డ్ చేసి ఆయన పంపించాలి. ఆయన ఎక్కడున్నా సరే
అది మేనేజర్ డ్యూటీ. నేను ఆర్టిస్ట్ లెవెల్ దగ్గర పని చేద్దాం టైం వేస్ట్ కాకుండా ఒక బాల్ షాట్ తీశాను. బాల్ లేదా పగ్గొట్టం షాట్ తీసి ఆయన పంపించేవాళ్ళు. ఫోన్ చేసేవాడు అండి, పిచ్చోడా నేను అవలేగా కనపడతాను, నేను పగ్గొట్టం బాల్ చేస్తారు, నేను ఆర్టిస్టులు నాకు చెప్పొచ్చు కదా, ఆర్టిస్టులో తీయండి, అవి ఎప్పుడైనా తీసుకోవచ్చు అంటే అంత క్లీన్ అబ్జర్వేషన్. వీ హ్యావ్ టు అప్రిషియేట్ సార్ ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రొడ్యూసర్స్. 100%. వాళ్ళు ఎవరున్నారు డబ్బు పెట్టేసి ఎక్కడో ఉంటారు. అవును, అంటే జాగ్రత్తలు తీసుకుని సినిమాని ప్రేమించే వాళ్ళు చాలా తక్కువ మంది అయితే. చాలా తక్కువ. అలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో కలకాలం ఉండాలి, మనకి 10 సినిమాలు వస్తాయి. ఎగ్జాక్ట్లీ. నీకు అన్ని నీకు ఈ సినిమాకి తిరగబడర స్వామికి అన్ని బాగా సెట్ అయ్యాయి. ఒకటి ముఖ్యంగా చెప్పాలంటే మన మీడియా మిత్రులు సార్ 33 సంవత్సరాల నుంచి నన్ను చూస్తా ఉన్నారు. చెప్పాను కదా మొన్న కూడా, రవి అని ఆప్యాయంగా పిలుస్తారు. మొన్న ట్రైలర్ జనంలోకి అలా వెళ్ళిందంటే మా మీడియా మిత్రులు తీసుకొచ్చిన ఆ హైప్ అండి. అది నిజంగా అంటే హైప్. ఒక మాట చెప్తున్నాను రవి, బాగులేని దాన్ని మేము కూడా ఏం చేయాలి. కానీ ఒకటి నాయన గారు వెళ్ళేటప్పుడు ట్రైలర్ వెళ్ళేటప్పుడు మీరు సహా అందరూ, వినాయకరావు గారు కానీ మీరు కానీ ఇంకా చాలా మంది నిజంగా ట్రైలర్ చాలా బాగుందని చెప్పెళ్ళాను నేను నీకు. చెప్పలేరు. అదే అన్నాను, బాగుండకపోతే మేము కూడా ఏం చేయలేము, బాగుండే దాన్ని ఇంకొంచెం మేము ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. అవును సార్, అవును సార్. అది నీకు అన్ని కలిసి వచ్చాయి రవి సినిమాకి. రిలీజ్ కూడా డెఫినెట్ కలిసి వస్తాయి అనుకుంటా. ఆగస్ట్ 2 నీకు లక్కీయెస్ట్ డేట్ కావాలని. అవును సార్, థ్యాంక్ యూ సార్. నువ్వు చెయ్యని హీరోలు అందరితోని ఇక మీద రాబోయే రోజు. ఆగస్టు 25 నా బర్త్డే ఉంది, దానికో స్పెషల్ ఉంది. నాది నా కూతురు ఒకే రోజు బర్త్డే. కలిపి నేను ఇప్పుడు 74, తను 2006 అండి. అదేలే, అంటే కరెక్ట్ డేటు టైంతో సహా. అంటే సిజేరియన్ చేసింది మా నా మిసెస్. లైఫ్ లాంగ్ మీకు గిఫ్ట్ గా ఉండాలి, గుర్తుగా ఉండాలి అని చెప్పి. కాబట్టి ఈ సినిమాని నా బిడ్డకి నేను గిఫ్ట్ గా ఇవ్వాలి బర్త్డేకి 25వ తారీఖు అనుకుంటున్నాను సార్. అంటే మంచి సక్సెస్ లో ఉంటుంది మీ బర్త్డే వచ్చేసరికి. తిరగబడ్డారు సార్, నువ్వు తిరగబడాలి ఇప్పుడు ఈ సినిమాతో పాటు. అవును, ఏం రవి, కథల మీద స్క్రిప్ట్స్ మీద తిరగబడాలి. అదే అంటున్నాను. అండ్ ఐ విష్ యూ రియల్లీ ఏ గ్రేట్ సక్సెస్ రవి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కమిటెడ్ డైరెక్టర్, యూర్ కమిటెడ్ డెడికేటెడ్ టెక్నీషియన్. ఊరికే సినిమాలు వెనకతలు పరిగెట్టకుండా, డబ్బు సంపాదించేద్దాం సినిమా మీద సినిమా తీసాను పరిగెట్టకుండా, భావుకథతో నీ మనసుకు నచ్చిన కథ రాసుకుని అప్పుడు జ్ఞాన్ బయటికి రావాలి. అంటే ఆ కథే నిన్ను కాపాడాలి, ఆ కథే నీకు శ్రీరామ్ రక్ష. 100%. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ రవి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఇది రవికుమార్ చౌదరి ప్రయాణం, ప్రయోగాలు, ఆయన చేసినన్ని ఎక్స్పెరిమెంట్స్, ఆయన చూసినన్ని లోతులు ఎత్తులు అన్ని చూసాడు సినిమా ఇండస్ట్రీలో. ఇప్పుడు ఒక యంగ్ పేరుతో చేసే ఈ సినిమా తిరగబడ్డారు స్వామి ప్రేక్షకులందరినీ ఆకట్టుకోవాలని, సినిమా మంచి ఘన విజయం సాధించాలని నిర్మాత మార్కపురం శివ గారికి అండ్ డైరెక్టర్ రవికి అండ్ హీరో రాజ్ తరుణ్కి కూడా మంచి పెద్ద సక్సెస్ కావాలని హిట్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.